నమస్తే. లా ఎక్సలెన్స్ తెలుగు కరెంట్ అఫైర్స్కి స్వాగతం. మరి వాళ్ళ మన ఆర్టికల్స్ ఏంటో చూసే ముందు ఒక్కసారిగా మన కొటేషన్ గురించి చూద్దామండి. ఒక ఈవెంట్ అనేటటువంటిది అంటే ఒక విషయం అనేటటువంటిది ఒకే విషయాన్ని వివిధ రకాల మనుషులు వివిధ రకాలుగా తీసుకుంటారు. అంటే మనకి ఏం జరుగుతుంది అనేది కాదు, మనం దాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటాము, దానికి ఎలా రియాక్ట్ అవుతాము అనేటటువంటిదే అసలైనటువంటిది అని చెప్తున్నారు. ఆలోచించి చూడండి ఒక్కసారి. ఫర్ ఎగ్జాంపుల్, ఒకే రకమైన ప్రాబ్లం ముగ్గురు పీపుల్ వివిధ రకాల సిచ్యువేషన్స్లో ఉన్న వాళ్ళు వివిధ రకాలుగా రియాక్ట్ అవ్వచ్చు. వాళ్ళు దాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారు? కొంతమంది ఇంక మా కర్మ ఇంతే అనుకుంటారు. ఇంకొంతమంది లేదు, ప్రాబ్లం వచ్చింది, సరే దీన్ని ఫేస్ చేద్దాం అనుకుంటారు. ఇంకొంతమంది ప్రాబ్లం వచ్చింది, దీన్నే ఆపర్చునిటీగా తీసుకొని దీని నుంచి ఓవర్కమ్ అవ్వాలి అనుకునే వాళ్ళు ఉంటారు. ఇలా రకరకాలైనటువంటి పీపుల్ ఉంటారు. అంటే ఒకే సమస్య, కానీ దానికి మనం ఎలా రియాక్ట్ అయ్యామన్నటువంటిదే ఇంపార్టెంట్. ఇక్కడే మనం కొంచెం పాజిటివ్ కోణంలో ఆలోచించాలి, పాజిటివ్ డైమెన్షన్స్లో ఆలోచించాలి. మనకి ఏ సమస్య వచ్చినా సరే ప్రాబ్లంగా అనిపిస్తూ ఉంటుంది, కష్టంగా అనిపిస్తూ ఉంటుంది. కానీ లాంగ్ టర్మ్లో ఇది ఎలా ఉంటుంది, లాంగ్ టర్మ్లో నేను ఇలా రియాక్ట్ అవుతే ఎలా ఉంటుంది, ఇంకొక డెసిషన్ తీసుకుంటే ఎలా ఉంటుంది, ఇలాగ మనం ఆలోచించి ఫైనల్గా మనం రియాక్ట్ అయితే బెటర్గా ఉంటుంది. ఇవి మన స్టూడెంట్స్ యొక్క ర్యాంక్స్ అండి. 2019 యూపీఎస్సీ రిజల్ట్స్లో యూపీఎస్సీకి సంబంధించి మన స్టూడెంట్స్కి వచ్చిన ర్యాంక్స్ అన్నమాట. అడుగుతూ ఉన్నారు కదా కమెంట్స్లో, సో ఒకసారి చూడండి. సరే, మరి మన ఆన్లైన్ కోర్సెస్కి సంబంధించి ఈ ఆన్లైన్ కోర్సెస్ అనేటటువంటివి ఆల్రెడీ లైవ్ సెషన్స్ జరుగుతూ ఉన్నాయి. వాటికి సంబంధించి కింద నంబర్స్కి మీరు కాంటాక్ట్ చేయొచ్చండి. సరే, మరి మనం ఆర్టికల్స్లోకి వెళ్ళే ముందు ఒక్కసారి లాస్ట్ వీడియోలో ఇచ్చినటువంటి ప్రిలిమ్స్ క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఏంటో చూద్దామా. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేటప్పటికి ఎన్సో అంటున్నాము, ఎల్నినో సదర్న్ ఆసిలేషన్ అంటున్నాము. ఎన్సోకి సంబంధించి 2 స్టేట్మెంట్స్ ఇచ్చాము. ఆ రెండిట్లో ఏది ఇన్కరెక్టో చెప్పాలి అంటున్నారు. కరెక్టో కాదండి, ఇన్కరెక్ట్ ఏంటి అని. కొంతమంది ఈ పదాన్ని సరిగా చదవకుండా ఆన్సర్ పెట్టారు, అందుకే ఇన్కరెక్ట్గా అంటే తప్ప ఆన్సర్స్ పెట్టారు. ఇక్కడ కరెక్ట్ ఇన్కరెక్ట్ అన్న పదాలని జాగ్రత్తగా చదువుకుంటూ ఉండాలి. ఫస్ట్ చూడండి, ఇది ఈస్ట్ కోస్ట్ ఆఫ్ ఆస్ట్రేలియా, ఆస్ట్రేలియా యొక్క తూర్పు తీరంలో దీనివల్ల వాటర్స్ అనేటటువంటివి వామ్ అవుతాయి అని చెప్తున్నారు. వామ్ అవుతాయా లేదా జనరల్గా వామ్ ఉంటాయి? ఎన్సో వచ్చినప్పుడు ఆ వామ్ వాటర్ యొక్క ఇంటెన్సిటీ తగ్గుతుంది. ఎల్నినో సదర్న్ ఆసిలేషన్ వచ్చినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనకి ఇక్కడ ఇది ఆస్ట్రేలియా అనుకుంటే, ఇక్కడ మనకి సౌత్ అమెరికా ఉంటే, ఇక్కడ మనకి ఎక్కువగా కోల్డ్ వాటర్ ఉండాలి, ఇక్కడ వామ్ ఉండాలి. కానీ మనకేమవుతుంది, ఎల్నినో వచ్చినప్పుడు రివర్స్ అవుతుంది, రైట్? అందువల్ల ఒకటో స్టేట్మెంట్ రివర్స్లో ఇచ్చాం, అందువల్ల తప్పు. రెండోది చూడండి, ఇండియాలో ఎల్నినో అనేటటువంటిది డ్రాట్స్కి దారితీయచ్చు, అంటే కరువులకు దారితీయచ్చు, మాన్సూన్కి దారితీయచ్చు అన్నారు. కరెక్టేనా కాదా? కరెక్టే. ఎల్నినో వచ్చినప్పుడు కరువులు లేదా డ్రాట్ సంభవించవచ్చు. ఆన్సర్ ఏమవుతుందండి? ఏది ఇన్కరెక్టో చెప్పమన్నారు. అప్పుడు ఆన్సర్ ఏ, 1 ఓన్లీ. రెండోది చూడాలి, ఆర్టికల్ 343 ఏదైతే ఉందో ఇండియన్ కాన్స్టిట్యూషన్లో, అది హిందీని నేషనల్ లాంగ్వేజ్గా గుర్తించడం జరిగిందన్నారు. నేషనల్ లాంగ్వేజ్గా దేని గుర్తించలేదు, అఫీషియల్ లాంగ్వేజ్ మాత్రమే హిందీ అని అనుకున్నామా లేదా? అనుకున్నాం. సో ఇది తప్పు అవుతుంది. రెండోది చూడండి, మోర్ దాన్ హాఫ్ కంటే ఎక్కువ ఇండియన్ పాపులేషన్ హిందీని వాళ్ళ యొక్క మదర్ టంగ్గా మాట్లాడతారు అంటున్నాము. సో మరి ఇక్కడ ఇది హాఫ్ కంటే ఎక్కువ మంది దీన్ని మాట్లాడతారా? లేదు, అవునా? మోర్ దాన్ హాఫ్ మాట్లాడతారన్నది ఇన్కరెక్ట్ అనమాట. ఎందుకంటే 43% మాత్రమే దీన్ని మాట్లాడడం జరుగుతుంది. మూడోది, హిందీ అన్నది వరల్డ్లో 4th మోస్ట్ స్పోకెన్ లాంగ్వేజ్. వరల్డ్లో 4th మోస్ట్ స్పోకెన్ అంటే మిగిలిన లాంగ్వేజెస్ తర్వాత ఇది 4వది అన్నారు. సో ఇది మాత్రమే కరెక్ట్, మిగిలిన 2 తప్పు. కాబట్టి ఇక్కడ మళ్ళీ ఇది ఇన్కరెక్ట్ అని ఉండాలండి. ఇక్కడ ఒక చిన్న విషయం చెప్తాను. సో నిన్న ఇవాళ క్వశ్చన్ ఫ్రేమింగ్లో కొంచెం చిన్న ఇలాంటి డిస్టర్బెన్సెస్ ఉన్నాయి. సో అది మీరు కొంచెం గమనిస్తారని అనుకుంటున్నాను. ఇన్కరెక్ట్ ఇక్కడ క్వశ్చన్లో ఇన్కరెక్ట్ అనేది. సో ఏది ఇన్కరెక్ట్ అన్నప్పుడు ఏది అవుతుందండి ఆన్సర్?
మనకి 1, 2 ఏ అవుతుంది ఆన్సర్. సో కొన్నిసార్లు ఏమవుతూ ఉంటుందంటే తెలుస్తూ ఉంటుంది ఇన్కరెక్ట్ అని టైప్ చేస్తూ ఉన్నప్పుడు ఎర్రర్స్ వస్తూ ఉంటాయన్నమాట. సో ఒకసారి ఇది గమనిస్తూ ఉండండి. లాస్ట్ వీడియోలో కూడా కరెక్ట్ ఇన్కరెక్ట్ దగ్గరే కొంచెం టైప్ చేసేటప్పుడు కొన్నిసార్లు మర్చిపోతూ ఉంటాం అన్నమాట. అలా జరుగుతూ ఉంటుంది. ఇక్కడ క్వశ్చన్ ఇన్కరెక్ట్ అన్నది మీరు చూసుకోవాలి. ఆన్సర్ ఏ. సరే, మూడోది చూడండి. ఏ ఆర్టికల్ అన్నటువంటిది ప్రివెంటివ్ డిటెన్షన్ గురించి మాట్లాడుతుంది అంటున్నారు. ఏ ఆర్టికల్ అండి? ఏ ఆర్టికల్ మరి ప్రివెంటివ్ డిటెన్షన్ గురించి మాట్లాడుతుంది? ఆర్టికల్ 22. ఇవి చాలా ఫ్యాక్చువల్, చాలా సింపుల్ క్వశ్చన్స్. నాలుగోది చూడండి. ఆర్టీపీసీఆర్ టెస్ట్ అనేటటువంటి దానికి హై సెన్సిటివిటీ ఉంటుంది ర్యాపిడ్ యాంటీబాడీ టెస్ట్, ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్లతో పోలిస్తే అన్నారు. హై సెన్సిటివిటీ అంటే ఏంటి? యాక్యురసీ అంటే దాంట్లో వైరస్ ఉందా లేదా అని గుర్తించేటటువంటి యాక్యురసీ అనేది రెండింటితో పోలిస్తే బెటర్గా ఉంటుందన్నారు. అవునా కాదా? అవును. రెండవది ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్ అన్నటువంటిది మోస్ట్ ఎఫెక్టివ్ టెస్ట్ అమాంగ్ అదర్ కోవిడ్-19 టెస్ట్లు. కోవిడ్-19 టెస్ట్లతో పోలిస్తే ర్యాపిడ్ యాంటీజెన్ అన్నటువంటిది కాస్ట్ ఎఫెక్టివ్ అంటున్నారు. కానీ ఏది కాస్ట్ ఎఫెక్టివ్ అండి? ర్యాపిడ్ యాంటీబాడీ టెస్ట్ అనేటటువంటిది తక్కువ కాస్ట్ అవుతుందన్నమాట వీటి మూడిట్లో. సో రెండో తప్పు అవుతుంది, ఒకటోది మాత్రమే కరెక్ట్. కాబట్టి ఆన్సర్ ఏ, 1 ఓన్లీ. సరే, మరి ఆర్టికల్స్లోకి వెళ్ళిపోదాం. ఇవాళ మనం 6th మరియు 7th సంబంధించిన ఆర్టికల్స్ని కంబైన్డ్గా చూడబోతున్నామండి. ఫస్ట్ ఆర్టికల్ వచ్చేటప్పటికి నిన్న అంటే August 5న అయోధ్యలో రామ్ మందిరం నిర్మించడం కోసం పునాది రాయిని వేయడం జరిగింది. దానికి సంబంధించి మనము డిఫరెంట్ డైమెన్షన్స్లో దీన్ని చదువుకుంటాము. ఒకటి వచ్చేటప్పటికి ఆర్ట్ అండ్ కల్చర్ కింద చదువుకుంటాము. మీకు గుర్తుందా, మనం నిన్న ఇదే దానికి సంబంధించి అసలు అయోధ్య కాంట్రవర్సీ ఏంటి ఇవన్నీ కూడా చదువుకున్నాం, గుర్తుందా అండి? సో దీంట్లో టెంపుల్ ఆర్కిటెక్చర్ అన్నటువంటిది కనుక మనం చదువుకుంటే అది మనకు ఆర్ట్ అండ్ కల్చర్ అవుతుంది. ఒక ప్రైమ్ మినిస్టర్ ఇప్పుడు దీనికి ఇంత పెద్ద ఇంపార్టెన్స్ ఇచ్చి ఇదంతా చేయడం సెక్యులరిజం అనే దానికి సెక్యులరిజం అనేది అవుతుందా కాదా? అలాంటి పాయింట్ చదువుకున్నప్పుడు పాలిటీ అవుతుంది. ఇంకొంతమంది ఇప్పుడు కరోనా వైరస్ ఇంతటి క్రైసిస్లో ఉన్నప్పుడు హాస్పిటల్స్, స్కూల్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలా, టెంపుల్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలా? సో ఇలాంటి క్వశ్చన్స్, రకరకాల క్వశ్చన్స్ ఉన్నాయి. దీనికి సంబంధించి మన స్టూడెంట్స్ కూడా చాలామంది రకరకాల క్వశ్చన్స్ కమెంట్ సెక్షన్లో అడుగున్నారు. అవన్నీ మనం ఈ ఆర్టికల్స్ అన్నిటి యొక్క జిస్ట్ని చూస్తూ మీ క్వశ్చన్స్ అన్నిటికీ కూడా ఆన్సర్ చేద్దామండి. ఫస్ట్, అసలు ఏంటి ఈ కాంట్రవర్సీ ఏంటి, ఎప్పుడు మొదలైంది, ఎలాగా? ఇది మనం మొన్న కూడా చూసాం, అవునా? ఒకసారి పాజ్ చేసుకొని మళ్ళీ ఒకసారి ఇక్కడ ఏదైతే ఇన్ఫోగ్రఫిక్ ఇచ్చారో దాన్ని చదువుకోవాలి. అయోధ్య కాన్ఫ్లిక్ట్కి సంబంధించి ఆల్రెడీ మనం ఇంతకుముందు కూడా చదువుకోనున్నాము, మొన్నటి వీడియోలో కూడా చదువుకున్నాము. మనకి 1992లో అక్కడ ఉన్నటువంటి బాబ్రీ మస్జిద్ కూల్చివేత అనేది జరుగుతుంది. ఇప్పుడు అక్కడ మస్జిద్ లేదన్నమాట, అక్కడ మస్జిద్ లేదు, కూల్చివేయడం జరిగింది. సో ఆ ప్లేస్లో రామ్ మందిర్ అనేటటువంటిది కట్టాలి. మస్జిద్ ఏదైతే ఇంతకుముందు ఉన్నిందో దానికి ఆల్టర్నేటివ్ ల్యాండ్ అనేది ప్రొవైడ్ చేయాలి. ఆ విధంగా మనకి November 9న జడ్జిమెంట్లో చెప్పడం జరిగింది. సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. దాంతో ఇప్పుడు రామ్ మందిరం యొక్క కన్స్ట్రక్షన్ మొదలైందనమాట. మరి దీనికి సంబంధించి ఆర్ట్ అండ్ కల్చర్, పాలిటీ, డెవలప్మెంట్ ఈ అన్ని పర్స్పెక్టివ్స్ నుంచి క్వశ్చన్స్ ఎలా మీరు అడిగారో దానికి ఆన్సర్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ ఆర్ట్ అండ్ కల్చర్కి సంబంధించి చూద్దామండి. ఇక్కడ ఉన్నటువంటి రామ్ టెంపుల్ ఏదైతే ఉందో, మనకి రామ్ జన్మభూమి ఇది ఏదైతే ఉందో, అక్కడ 4 ఫీచర్స్ అనేటటువంటివి మేజర్గా ఉన్నాయి. నార్మల్గా హిందూ నగరా స్టైల్ మనకి టెంపుల్స్ అనేటటువంటివి ఆర్కిటెక్చర్ అంటే దాని యొక్క కట్టిన విధానం అదంతా కూడా టెంపుల్ ఆర్కిటెక్చర్ 3 రకాలుగా 3 మేజర్ టైప్స్, వాటిలో మళ్ళీ సబ్ టైప్స్ ఉన్నాయి. 3 మేజర్ టైప్స్గా ఉంటాయి. వాటిలో నగరా టైప్ అనేటటువంటిది ఒకటి. నగరా టైప్ టెంపుల్ ఆర్కిటెక్చర్ అంటాము. సో దాంట్లో మేజర్గా ఉన్నటువంటి ఫీచర్స్ కింద ఏమేమి చెప్తున్నారు? ఫస్ట్ చౌకీ అంటే వరండా అన్నమాట. సో ఈ ఎంటర్ అవుతారే, సో అవి చౌకీ అని అంటారు. సో లోపలికి వెళ్ళిన తర్వాత నృత్య మండప అంటే మనకి నాట్యశాల ఇలాగా అని కూడా చెప్తుంటారు. సో ఇవి నృత్య మండపాస్. ఆ తర్వాత గుడ్ మండప్ అని అంటారు. అంటే ఓవరాల్గా కంప్లీట్గా 4 సైడ్లు కవర్ అయి ఉంటుంది. దాని నుంచి లోపలికి వెళ్తే గర్భగృహ
గర్భగుడి అని అంటాం మనము. సో ఈ విధంగా ఇవన్నీ కూడా ఇలా స్ట్రైట్ లైన్లో అలైన్ అయి ఉంటాయి అని చెప్తున్నారు. సో ఇనీషియల్గా అయితే శాండ్ స్టోన్ అనేటటువంటిది, జాగ్రఫీకి వెళ్ళండి. శాండ్ స్టోన్ అనేది ఏ టైప్ ఆఫ్ రాక్ అవుతుంది? సెడిమెంటరీ రాక్ అన్నమాట. శాండ్ స్టోన్ సెడిమెంటరీ రాక్. మనం చూస్తే మనకి నార్త్ ఇండియాలో ఉన్నటువంటి చాలా ప్లేసుల్లో ఆర్కిటెక్చరల్ ప్లేసెస్ అన్నీ కూడా శాండ్ స్టోన్తో ఉన్నవి చాలా మనకి కనిపిస్తాయన్నమాట. రైట్? సరే, శాండ్ స్టోన్తో నిర్మిస్తాము అని చెప్తున్నారు. అది రాజస్థాన్లోని బన్సీ అనేటటువంటి ప్రదేశం నుంచి దీన్ని మైన్ చేసుకొని వస్తామని చెప్పారు. దీని యొక్క కన్స్ట్రక్షన్ చేపట్టబోయేది ఎవరు? టెంపుల్ యొక్క కన్స్ట్రక్షన్ L&T కన్స్ట్రక్షన్స్ అనే వాళ్ళు టెంపుల్ కన్స్ట్రక్షన్ చేపట్టబోతున్నారు. దాన్ని ఆర్కిటెక్చరల్ డిజైన్ వచ్చేటప్పటికి సోంపుర అనేటటువంటి ఈ ఫ్యామిలీ అన్నమాట. ఈ సోంపుర ఫ్యామిలీకి సంబంధించిన వీళ్ళు ఈ ఆర్కిటెక్చర్ అసలు ఎలా ఉండాలి ఏంటి అని డిజైన్ చేయడం. వీళ్ళు సోమనాథ్ టెంపుల్, గుజరాత్లోని సోమనాథ్ టెంపుల్ కానివ్వండి, చాలా టెంపుల్స్కి వీళ్ళు ఎన్నో దశాబ్దాలుగా చాలా టెంపుల్స్కి ఈ ఫ్యామిలీ అనేటటువంటిది ఇన్హెరిటెన్స్గా వీళ్ళు డిజైన్ చేస్తూ వస్తున్నారు. సో ఈ సోంపుర అనేటటువంటి వీళ్ళే ఇక్కడ కూడా డిజైన్ చేశారనమాట. ఆల్రెడీ దీన్ని డిజైన్ చేయడం జరిగింది, దీన్ని యాక్సెప్ట్ చేయడం జరిగింది. L&T కన్స్ట్రక్షన్స్ దీన్ని మొదలు పెడతారన్నారు. మరి ఆర్ట్ అండ్ కల్చర్ కోర్ విషయాల్లోకి వెళ్ళి ఒకసారి చూద్దామా? ఈ బొమ్మను గుర్తించండి. పైన ఉన్నటువంటి ఇది ఉందే ధ్వజ అని అంటారు. ఇక్కడ కనిపిస్తుందా? కలస అని అంటారు. ఇది మనమైతే ద్రవిడ, మన సౌత్ ఇండియాలో గోపురం అంటాం, వీళ్ళు శిఖర అని పిలుస్తారు. లోపల ఉండేది గర్భగుడి. ప్రదక్షిణ పట్ట అంటే ఏంటి? చుట్టూ 3 సార్లు లేదా 5 సార్లు తిరిగేదానికి పాత ఉంటుందే, దాన్ని ప్రదక్షిణ పట్ట అంటాము. ఇవి మండపాలు. ఇది జగ్తి, ఇది నా ఖాళీ ప్లేస్ అన్నమాట. అదే మనకనుకోండి, మన సౌత్ ఇండియన్ ఆర్కిటెక్చర్ ఎలా ఉంటుంది? చుట్టూ ఒక ప్రహరీ గోడ ఉంటుంది, దగ్గరలో ఒక చిన్న కొలను లాంటిది ఉంటుంది. ఇలాంటివన్నీ మనకు కనిపిస్తాయి. ఇక్కడ 4 వైపులా లేదా అట్లీస్ట్ ఒక వైపు అయినా సరే గోపురం అనేది ఉంటుంది. ఇలాగ మనకి సౌత్ ఇండియాలో ద్రవిడన్ ఆర్కిటెక్చర్ కనిపిస్తుంది. ఇది నార్త్ ఇండియాలో కొంచెం ఎత్తులో దీన్ని నిర్మిస్తారు. చుట్టూ గోడ, ఈ కొలను ఇవేమీ ఉండవన్నమాట. దాని ఫీచర్స్ డిఫరెంట్. మీరు ఒకసారి ఆర్ట్ అండ్ కల్చర్ బుక్ ఓపెన్ చేసి కూడా చదువుకోవాలి. ఫస్ట్ ఒక్కసారి చూడండి. ఇక్కడ నగరా స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్, దీన్ని మీరు ఒకసారి, నేను చెప్తుంది ఏంటంటే అండి, 3 రకాల ఆర్కిటెక్చర్స్ ఉన్నాయి. నగర, ద్రవిడ, వేసర అని. ఈ 3 గురించి మీరు కొంచెం స్లోగా చదువుకుంటూ వెళ్ళాలి. రైట్? సో ఆ 3టికి ఏంటి, వాటి మధ్య ఉన్న డిఫరెన్సెస్ ఏంటి అని ఆర్ట్ అండ్ కల్చర్ బుక్ ఓపెన్ చేయండి. ఇక్కడైతే ఇందాక మనం చదువుకున్నాం కదా, గర్భగృహ అని చెప్పేసి, మండప అని చెప్పేసి, శిఖర, ఏవైతే ఇందాక మనం చదువుకున్నామో అవి ఇక్కడ రాయడం జరిగింది. నగరా స్టైల్ టెంపుల్ ఆర్కిటెక్చర్ అనేది నార్త్ ఇండియాలో మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఖజురహో టెంపుల్స్ కానివ్వండి, సోలంకి టెంపుల్స్, ఒడిస్సాలో ఉండేటటువంటి వివిధ టెంపుల్స్ అన్నీ కూడా నగరా స్టైల్ ఆర్కిటెక్చర్లో నిర్మించబడినటువంటి ఉన్నాయి. సో అప్రైజ్డ్ ప్లాట్ఫామ్ అంటే కొంచెం ఎత్తులో ప్లాట్ఫామ్లో దీన్ని కడతారు. దాన్నే జగతి అని పిలుస్తూ ఉంటారు. గర్భగృహ అనేటటువంటిది ఎక్కడైతే దేవుడి యొక్క ప్రతిమని ప్రతిష్ఠిస్తారో దాన్నే గర్భగృహ అని పిలుస్తూ ఉంటామన్నమాట. అదే మనకి ద్రవిడియన్ స్టైల్లో అయి ఉంటే ఏమేమి ఉండిండేవి? బౌండరీ వాల్స్ ఉండేవి, ఎలాబరేట్గా బౌండరీ వాల్స్, గోపురాలు ఇవన్నీ ఉండేవి. అవి ఇక్కడ కనిపించవన్నమాట. ఇదిగోండి, ఇది నగరా స్టైల్ ఆర్కిటెక్చర్ ఇలా ఉంటుంది. మన ద్రవిడియన్ స్టైల్ ఆర్కిటెక్చర్ ఇలా ఉంటుంది. ఇది పిరమిడ్ షేప్లో ఉంటుంది మనకి. వీళ్ళకి ఇలాగా కర్వ్, వంపుగా ఇలా ఉంటుందన్నమాట. విమాన అని అంటాము. గోపురం ఇది, పైనున్నది శిఖర అని అంటాము. గర్భగృహ, ఈ లోపలే మనకి దేవుడి యొక్క ప్రతిమ ఉంటుంది. ఇది మండపము, ఇది స్తంభము అంటాం, అవునా? సో ఇలా ఉంటుంది. అదే మనం ద్రవిడియన్ స్టైల్లో చూస్తే స్టార్టింగ్లో ఎంట్రన్స్లో గోపురం ఉంటుంది. సో ఇక్కడ మనకి నందీశ్వరుడి కానీ అలాగా మండపం ఉంటుంది. ఇది శిఖర అని అంటాము. దీన్ని మొత్తాన్ని కలిపి విమాన అని పిలుస్తాము. ఇది మనకి లోపల గర్భగృహ అనేటటువంటిది ఉంటుంది. చుట్టూ తిరగడానికి దారి ఉంటుంది. ఇవంతా కూడా మన ద్రవిడియన్ స్టైల్. సో ద్రవిడియన్ స్టైల్ ఆర్కిటెక్చర్ ఏంటి, నగరా స్టైల్ ఆర్కిటెక్చర్ ఏంటి అని ఒకసారి మళ్ళీ మీ బుక్ ఓపెన్ చేసి చూసుకుంటారా? ఇంతకీ ఈ అయోధ్య టెంపుల్ గురించి చెప్పకుండా నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను? మనకి అయోధ్యలో ఇప్పుడు కట్టబోతున్నటువంటి టెంపుల్ ఏదైతే రామ్ మందిర్ ఏదైతే ఉందో
అది నగరా స్టైల్లో బిల్డ్ చేస్తున్నారనమాట. నగరా స్టైల్లో దాన్ని బిల్డ్ చేస్తున్నారు. 3.5 yearsలో అది కంప్లీట్ అవ్వబోతుంది అన్నట్టుగా చెప్తున్నారు. సరే, ఆర్కిటెక్చరల్గా దాని ఇంపార్టెన్స్ ఏంటో చూసాము. పొలిటికల్గా దాని కాన్ఫ్లిక్ట్ ఏంటో ఇందాక ఆ టైంలో ఏంటో చదువుకోవాలి అనుకున్నాము. మరి ఇప్పుడు మనమేం చదువుకుందాం? ఇక్కడ సెక్యులరిజంకి ఇది ఎగెయిన్స్టా అన్నది మనం చూడాలి. ఇప్పుడు మన సెక్యులరిజం అంటే 2 రకాలుగా మనం డిఫైన్ చేస్తామండి. ఒకటి వచ్చేటప్పటికి ఇండియన్ టైప్ ఆఫ్ సెక్యులరిజం, రెండోది వెస్ట్రన్ టైప్ ఆఫ్ సెక్యులరిజం. మనం వెస్ట్రన్ కంట్రీస్ నుంచి ఈ సెక్యులరిజం అనేటటువంటి ప్రిన్సిపల్ని తీసుకున్నాం. మామూలుగా అయితే దీనికి ముందు సెక్యులరిజం అనే ప్రిన్సిపల్ని మన కాన్స్టిట్యూషన్లో పెట్టుకోకముందు మన కంట్రీ అనేటటువంటి దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఏ కింగ్ పవర్లో ఉంటే వాళ్ళకి సంబంధించిన రిలీజన్ని లేదా ఆ కింగ్కి ఇష్టమైన రిలీజన్ని ప్రమోట్ చేసుకుంటూ ఉండేవారు. మనం గమనించుంటాం. సో ఈ టైంలో బుద్ధిజంకి ప్యాట్రోనైజ్ చేశారని, ఈ టైంలో హిందూయిజంకి ప్యాట్రోనైజ్ చేశారు, ఈ టైంలో ఇస్లాంకి ప్యాట్రోనైజ్ చేశారు. అలా కింగ్స్ ఎంపరర్స్ టైంలో మనం వింటూ ఉంటాం. సో వాటిని మనము సెక్యులర్ కంట్రీస్ అని, సెక్యులర్ కింగ్డమ్స్ అని అనమన్నమాట. మన రాజ్యాంగంలో మరి మన దేశాన్ని సెక్యులర్ దేశంగా చెప్పడం జరిగింది. లౌకికవాద దేశము అంటాం తెలుగులో చెప్పాలంటే. వెస్ట్రన్ సెక్యులరిజం ఏం చెప్తుంది? అసలు స్టేట్ అంటే గవర్నమెంట్కి ఈ రిలీజన్కి ఎటువంటి లింక్ అనేటటువంటిది ఉండకూడదు. దీని పని దీంది, దాని పని దాంది. ఇది దీంట్లో ఇంటర్ఫియర్ అవ్వదు, ఇది దీంట్లో ఇంటర్ఫియర్ అవ్వకూడదు. అది వెస్ట్రన్ సెక్యులరిజం అన్నమాట. మన ఇండియన్ సెక్యులరిజం అలా కాదు. వెస్ట్రన్ సెక్యులరిజం ఎందుకు ఇలా వచ్చింది? అక్కడ చర్చ్ అన్నటువంటిది ఏదైతే ఉందో అది పొలిటికల్గా చాలా యాక్టివ్గా ఉండేది, డామినెంట్గా ఉండేది. సో అందుకని ఇంటర్ఫియరెన్స్ ఉండద్దు అని వాళ్ళు ఇలాంటి ప్రిన్సిపల్ని తీసుకొచ్చారు. కానీ మన కాన్స్టిట్యూషన్ రాసుకునే టైంకి అసలు స్టేట్ అనేటటువంటిది రిలీజన్లో ఇన్వాల్వ్ అవ్వకపోతే చాలా రిలీజన్స్లో రిఫార్మ్స్ తీసుకొని రావాల్సినటువంటి అవసరం అనేటటువంటిది ఉంది. రిలీజన్ అనేటటువంటిది సోషల్ ఆస్పెక్ట్స్ని కూడా ఇంపాక్ట్ చేస్తుంది. అందుకని రిలీజన్స్తో ఇది లింక్ ఉంటుంది, కానీ అన్ని రిలీజన్స్ని ఈక్వల్గా ట్రీట్ చేస్తుంది. అది మన ఇండియన్ సెక్యులరిజం. వెస్ట్రన్ సెక్యులరిజంలో అసలు స్టేట్కి రిలీజన్కి సంబంధమే లేదు. ఇక్కడ స్టేట్కి రిలీజన్ ఉండదు. అంటే ఈ దేశం హిందూ దేశం లేదా ఈ దేశం ముస్లిం దేశం అని చెప్పదు ఇండియా. కాకపోతే గవర్నమెంట్ అనేది రిలీజియస్ అఫైర్స్లో ఇన్వాల్వ్ అవుతూ ఉంటుందన్నమాట. ఎందుకోసం? రిఫార్మ్స్ ఇలాంటివి తీసుకొని రావడం కోసం, వీటిలో ట్రాన్స్పరెన్సీ ఇవన్నీ తీసుకొని రావడం కోసం ఇన్వాల్వ్ అవుతూ ఉంటుంది. మరి ఇలాంటి టైంలో మన ప్రైమ్ మినిస్టర్ వెళ్ళి ఈ విధంగా పునాది రాయి వేసి రావడం ఒక టెంపుల్కి ఎంతవరకు కరెక్ట్? అదేనా చాలామంది క్రిటిసైజ్ చేస్తుంది. టెంపుల్కి పునాది రాయి వేసి రావడం ఎంతవరకు కరెక్ట్ అన్నటువంటిది. మనం గమనించాల్సింది ఏంటి అంటే టెంపుల్కి పునాది రాయి వేస్తే ఇబ్బంది ఏం లేదు. సో టెంపుల్ లాగే మిగిలిన అన్ని వాటిని ట్రీట్ చేస్తే, ఇంకొక మస్జిద్ని కానివ్వండి, ఇంకో చర్చ్ కానివ్వండి, గురుద్వారా కానివ్వండి, వీటన్నిటిని కూడా ఈక్వల్గా ట్రీట్ చేస్తే ప్రాబ్లం ఏమీ లేదు. కానీ ఒక రిలీజన్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ మిగిలిన వాటికి తక్కువ ఇంపార్టెన్స్ మనము నార్మల్ పీపుల్ ఇవ్వచ్చేమో, కానీ గవర్నమెంట్ మొత్తానికి హెడ్ అయినటువంటి ప్రైమ్ మినిస్టర్ ఆ విధంగా ఎక్స్ప్లిసిట్గా ఒక రిలీజన్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారన్న ఫీలింగ్ తెప్పించకూడదు. ఇక్కడ టెంపుల్కి పునాది రాయి వేయడం అంటే వేరే రిలీజన్ని తక్కువ చేస్తున్నట్టు కాదు నార్మల్గా చెప్పాలంటే. కానీ బీజేపీ యొక్క ఐడియాలజీ ముందు నుంచి ఉన్నదాన్ని బేస్ చేసుకొని మిగిలిన వాళ్ళు దీన్ని ఇలా క్రిటిసైజ్ చేస్తున్నారు. అలా కాకుండా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కనుక ఒకవేళ టెంపుల్కి పునాది రాయి వేస్తుంటే అది పెద్ద విషయం అయ్యేది కాదు. కానీ ఇప్పుడు బీజేపీ పార్టీ యొక్క ఐడియాలజీ ముందు నుంచి కూడా హిందూ మెజారిటేరియనిజం అన్నటువంటిది ఎంఫసైజ్ చేస్తుంది. కాబట్టి అందుకని సెక్యులరిజం అనే దానికి క్వశ్చన్స్ వస్తున్నాయండి. కానీ నిజంగా చెప్పాలంటే టెంపుల్కి పునాది రాయి వేయడం అన్నటువంటిది సెక్యులరిజంకి ఎగెయినెస్ట్ కాదు, గమనించాలి. కానీ ఒక ప్రైమ్ మినిస్టర్ ఎక్స్ప్లిసిట్గా ఒకే దానికి ఇంపార్టెన్స్ ఇవ్వడం అన్నది అది ఇప్పుడు మనం సెక్యులరిజంకి ఇబ్బంది అవ్వచ్చు అని చెప్తున్నటువంటిది. రెండో పాయింట్ మీరు అడగడం ఏంటి? ఇక్కడ టెంపుల్ అనేటటువంటిది ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంపార్టెంటా? ఇన్ని లక్షల మంది సఫర్ అవుతుంటే హాస్పిటల్స్ని బిల్డ్ చేయడం ఇంపార్టెంటా? రెండు రకాల వ్యూ పాయింట్స్ ఉన్నాయండి. మనం హిస్టారికల్గా గమనించి చూస్తే టెంపుల్సే కాదు, టెంపుల్స్ కానీ చర్చెస్ కానీ ఇవన్నీ కూడా ఏవైతే రిలీజియస్ కన్స్ట్రక్షన్స్ అనేటటువంటి రిలీజియస్ సెంటర్స్ అనేటటువంటి ఉంటాయో వాటిని ఏదో స్పిరిచువల్గా అని కట్టించలేదు. అప్పట్లో రాజుల కాలంలో పెద్ద పెద్ద టెంపుల్స్ కట్టించారు. ఇవన్నీ మీరు బాగా హిస్టారికల్గా మీరు హిస్టరీలో కొంచెం బాగా డెప్త్గా చదివిన స్టూడెంట్స్, ఆప్షనల్ స్టూడెంట్స్
లేదా దాంట్లో పీజీ చేస్తున్న స్టూడెంట్స్కి తెలిసి ఉంటుంది. టెంపుల్స్ అనేటటువంటివి ఎకనామిక్ సెంటర్స్. మనము ఈ రిలీజియస్ ప్లేసెస్ని ఎకానమిక్ సెంటర్స్, ఎప్పుడైతే ఎకానమీ డౌన్ అవుతూ ఉంది అలాంటి టైంలో టెంపుల్స్ కట్టించేవాళ్ళు. ఎందుకని? అక్కడ ఎంప్లాయ్మెంట్ వస్తుంది, అక్కడ డిమాండ్ పెరుగుతుంది వస్తువులకి, వీటన్నిటికీ. సో ఎకనామిక్ సెంటర్స్గా టెంపుల్స్ని చూసేవాళ్ళనమాట. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక రామ్ మందిర్ కట్టడం వల్ల మనకు అది ఓవరాల్ ఎకానమీని రివైవ్ చేస్తుంది, లోకల్ ఎకానమీని రివైవ్ చేస్తుందని మనము లోకల్ ఎకానమీని రివైవ్ చేయొచ్చేమో పిలిగ్రిమేజ్, టూరిజం వీటన్నిటి ద్వారా. బట్ ఓవరాల్ ఎకానమీ మీద ఇంపాక్ట్ తక్కువే. మరి ఎందుకు ఆ మనీతో హాస్పిటల్స్ ఇవి కట్టించకూడదు? అది గవర్నమెంట్ మనీని స్పెండ్ చేయట్లేదు. టెంపుల్ని కట్టడానికి మనీ గవర్నమెంట్ దగ్గర నుంచి రావట్లేదు. పీపుల్ వాలంటరీగా చందాలు వీటి ద్వారా దీన్ని కడుతున్నారు, కానీ గవర్నమెంట్ స్పెండ్ చేయట్లేదు. ఒకవేళ గవర్నమెంట్ స్పెండ్ చేసుంటే మనం ఈ క్వశ్చన్ అడిగేవాళ్ళమేమో, టెంపుల్స్ ఇవన్నీ కట్టించవచ్చు కదా అని. సో పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీన్ని కన్స్ట్రక్ట్ చేస్తున్నారు, గవర్నమెంట్ దీని మీద మనీ స్పెండ్ చేయట్లేదు. రైట్? ఇవేనా మీరు అడిగిన క్వశ్చన్స్ అండి? ఇంకా ఏమన్నా క్వశ్చన్స్ ఉంటే కూడా మీరు అడగచ్చు. ఈ పాయింట్ కొంచెం ఇంట్రెస్టింగ్ పాయింట్. రిలీజియస్ ప్లేసెస్ అన్నవి ఎకనామిక్ సెంటర్స్గా ఎలాగ ఒకప్పట్లో పనిచేశాయో మీరు ఒకసారి చదివారనుకోండి, దాని గురించి కొంచెం మంచి ఇన్సైట్స్ అనేవి మీకు లభించవచ్చు. రైట్? ఒకసారి చూస్తారా? నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేటప్పటికి లెబనాన్ అన్నటువంటి కంట్రీలో బీరట్ అనేటటువంటి దాని యొక్క క్యాపిటల్ సిటీ అన్నమాట. సో బీరట్లో డిజాస్టర్ అనేటటువంటి జరగడం జరిగింది. సో మనం దీన్ని డిజాస్టర్స్ అన్న దాంట్లో కెమికల్ డిజాస్టర్ అన్న దాని కింద చదువుకుంటామండి. ఇక్కడ ఏమైంది ఇంతకీ? అసలు ఈ డిజాస్టర్ జరగడానికి రీజన్స్ ఏంటి? ఇంతకీ ముందు ఈ కంట్రీ ఎక్కడుంది అన్నది మనకు తెలియాలా? సో బీరట్ అన్నటువంటి కంట్రీ యొక్క లొకేషన్ ఏంటో చూద్దాం. ఎందువల్ల ఈ డిజాస్టర్ జరిగిందో మనం తెలుసుకుందాము. మరి దీని యొక్క ఇంపాక్ట్ ఏంటి? మరి ఇలాంటివి ఇండియాలో కూడా జరగచ్చు కదా. సో మరి ఇండియాలో దీనికి సంబంధించినటువంటి ఏమన్నా మెజర్స్ తీసుకుందా ఇండియాకి దీంట్లో మనం ఏమైనా ప్రిపేర్డ్నెస్ అనేటటువంటిది ఉందా? ఇక్కడ ఒక కెమికల్ అమ్మోనియం నైట్రేట్ అని అంటున్నారు. సో ఈ కెమికల్ యొక్క యూజ్ ఏంటి అసలు? ఎందుకు వాళ్ళు అంత పెద్ద మొత్తంలో స్టోర్ చేసుకున్నారు? ఎందుకు అక్కడ బ్లాస్ట్ జరిగింది? ఇవన్నీ మనం చూద్దామండి. వీటన్నిటిని ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదవాలి. ఫస్ట్ దీని యొక్క లొకేషన్ ఏంటో చూద్దాం. ఇందాకేమన్నాము? లెబనాన్ అన్న కంట్రీ. లెబనాన్ అన్న కంట్రీ మెడిటరేనియన్ తీరంలో ఉంది. మెడిటరేనియన్ తీరంలో లెబనాన్ అనే కంట్రీ ఉంది. దాని యొక్క క్యాపిటల్ పేరు బీరట్ అన్నమాట. సో ఈ మొత్తం కంట్రీలో ఈ క్యాపిటల్ సిటీనే కొద్ది గొప్ప డెవలప్ అయినటువంటి ప్లేస్. ఇదిగోండి లెబనాన్ కనిపిస్తుందా? లెబనాన్ అనేటటువంటిది ఓవరాల్గా ఇదంతా మనం మిడిల్ ఈస్ట్ అని చూస్తే ఇక్కడ ఉన్నటువంటి ఒక కంట్రీ. ఇది సిరియాకి, ఇటు ఇజ్రాయిల్కి పైన ఉందన్నమాట, టర్కీకి ఇటు సైడ్ కింద ఉంది. ఇక్కడ దానికి దగ్గరలో సైప్రస్ అని ఒక చిన్న ఐలాండ్ కంట్రీ ఉంది. సో మరి ఆ కంట్రీలో ఏమైంది ఇంతకీ? ఇదంతా పోర్ట్ సిటీ. ఇదంతా ఇప్పుడు బ్లాస్ట్ అయిపోయిన తర్వాత ఇలా కనిపిస్తుంది. నార్మల్గా అయితే ఇదంతా పోర్ట్ సిటీ. వీళ్ళకి ఇక్కడ ఇదిగోండి ఇక్కడ దగ్గర ఉన్నటువంటి కంట్రీస్ నుంచి, ఇక్కడ ఉన్న కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఈ జార్జియా, అజర్బైజాన్, అర్మేనియా అంటున్నారా? సో ఈ జార్జియా ఈ కంట్రీ నుంచి ఎక్స్పోర్ట్ చేయడానికి ఇక్కడ ఉండేటటువంటి ఆఫ్రికన్ కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేయడానికి అది వచ్చి ఇక్కడ వీళ్ళు స్టోర్ చేసుకున్నారు. సో ఎక్కడి నుంచి ఇక్కడ తీసుకొచ్చి మీరు పర్మిషన్స్ లేకుండా ఎలా తీసుకెళ్తారని వీళ్ళు ఇక్కడ స్టోర్ చేసుకున్నారు. మరి దానికి ప్రికాషన్స్ ఏమీ తీసుకోలేదు. ఇలా స్టోర్ చేసుకున్నప్పుడు సడన్గా మరి అక్కడ ఉన్నటువంటి టెంపరేచర్స్ పెరిగి బ్లాస్ట్ అనేది జరగడం జరిగింది. సుమారు 150కి పైగా ప్రాణాలు కోల్పోయారు. కొన్ని వేల మందికి గాయాలయ్యాయి. చాలా మొత్తం ఆస్తి నష్టం అనేటటువంటిది జరిగింది. ఎకనామిక్గా అన్ని విధాలుగాను ఇక్కడ లాస్ అనేటటువంటిది వచ్చేసింది. రైట్? లొకేషన్ ఎక్కడో అర్థమైందా? ఇక్కడ జరిగిన బ్లాస్ట్ యొక్క సౌండ్ సైప్రస్ అనేటటువంటి ఈ కంట్రీ వరకు వినిపించింది. సో అంత హ్యూజ్ యాక్సిడెంట్గా దీన్ని చెప్తున్నారు, మెడిటరేనియన్ సీ. సరే, అసలు అక్కడ ఏమైందో ఒకసారి గమనిద్దామా మనము? 2750 మెట్రిక్ టన్స్ హైలీ ఎక్స్ప్లోజివ్ కెమికల్ అన్నమాట స్టోర్ చేశారు. ఏంటది? అమ్మోనియం నైట్రేట్ అనేటటువంటి దాన్ని పోర్ట్ దగ్గర స్టోర్ చేసి పెట్టున్నారు. ఇది చూడ్డానికి మనకి క్రిస్టలిన్ సాల్ట్ లాగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా యూరియా చూసారా? సో యూరియా లాగా మనకి కనిపిస్తుంది అన్నమాట. సో దీన్ని అమ్మోనియా నుంచి మరియు నైట్రిక్ యాసిడ్ అనేటటువంటి ఈ రెండింటి నుంచి దీన్ని తయారు చేస్తారనమాట. దీన్ని ఫర్టిలైజర్గా వాడతారు.
రైట్. దీన్ని ఇంకా వివిధ రకాల కెమికల్స్గా కూడా దీన్ని వాడతారు. అమ్మోనియం నైట్రేట్ అనేటువంటిది వైట్ క్రిస్టలీన్ ఎలిమెంట్ అనమాట, వాటర్లో కరుగుతుంది. సో దీన్ని అటు అగ్రికల్చర్లోనే కాకుండా కమర్షియల్ ఎక్స్ప్లోజివ్స్ ఇప్పుడు మనకి బాణాసంచా కానివ్వండి, లేదా బాంబ్స్ కానివ్వండి, వీటిని తయారు చేయడంలో దీన్ని వాడతారు. మైనింగ్, కన్స్ట్రక్షన్, వీటన్నిటిలో బాంబింగ్స్ జరపాలి కదా. సో వాటన్నిటిలోనూ దీంతో తయారు చేసినటువంటి ఈ ఎక్స్ప్లోజివ్స్ని వాడుతూ ఉంటారనమాట. అమ్మోనియం నైట్రేట్ నార్మల్గా అయితే ఇది డేంజరస్ ఏం కాదు, కానీ అది టెంపరేచర్స్ దగ్గర, ఎస్పెషల్గా 32 degrees దానికి పైబడింది అనుకోండి టెంపరేచర్ అనేటటువంటిది, దాంట్లో కెమికల్ చేంజెస్ అనేవి వస్తాయి. అలా లార్జ్ అమౌంట్ ఆఫ్ అమ్మోనియం నైట్రేట్ కనుక ఒక ప్లేస్లో స్టోర్ చేసి పెడితే హీట్ అనేది జనరేట్ అవుతుంది. అలా హీట్ అయిన తర్వాత ఆ కెమికల్లో ఇగ్నిషన్ అనేది, మంటలు అనేటటువంటివి మొదలవుతాయన్నమాట. టెంపరేచర్ అనేది 170 degrees Celsiusకి రీచ్ అయిందనుకోండి, అమ్మోనియం నైట్రేట్ అయినటువంటిది నైట్రస్ ఆక్సైడ్ లాఫింగ్ గ్యాస్ అని కూడా అంటాం. సో నైట్రస్ ఆక్సైడ్ దీన్ని రిలీజ్ చేస్తుంది. సడన్గా ఇగ్నిషన్ వచ్చిందనుకోండి, అది డైరెక్ట్గా వాటర్ మరియు నైట్రోజన్గా మారిపోతుందన్నమాట. చాలా హ్యూజ్ సౌండ్తో ఇది ఎక్స్ప్లోడ్ అవుతుంది, బ్లాస్ట్ అవుతుంది. సో ఆ విధంగా మనకి అమ్మోనియం నైట్రేట్తో అక్కడ ప్రాబ్లం అనేటటువంటిది ఉంది. మనం ఇక్కడ గమనించి చూస్తే అమ్మోనియం నైట్రేట్ చాలామంది టెర్రరిస్టులు దీన్ని ఈ కెమికల్ని వాడుతూ ఉంటారనమాట. ఇది ఎక్స్ప్లోజివ్గా వాడుతూ ఉంటారు. సో మనకి ఇండియాలో స్పెసిఫిక్గా మనం కనుక చూసుకుంటే కొన్ని రకాల రూల్స్ అనేవి ఉన్నాయి. అమ్మోనియం నైట్రేట్ రూల్స్ 2012 అనేటటువంటి ఉన్నాయి. మనకి చాలా టెర్రర్ అటాక్స్, ఫర్ ఎగ్జాంపుల్ పుల్వామా అటాక్ రీసెంట్గా గుర్తుంది కదా, పుల్వామా అటాక్ కానీ ఢిల్లీలో చాలా అటాక్స్లో మనకు అమ్మోనియం నైట్రేట్ అనేటటువంటిది దీంట్లో వాడడం జరిగిందనమాట. ఎక్స్ప్లోజివ్గా దీన్ని వాడడం జరిగింది. సో అందుకని దీని యొక్క ఇంపోర్ట్, ట్రాన్స్పోర్ట్, ఇలా వీటన్నిటికీ సంబంధించి రెస్ట్రిక్షన్స్ అనేటటువంటివి ఉన్నాయన్నమాట. ఇండియాలో మనకి ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ రెగ్యులేషన్ యాక్ట్, ఈ చట్టం కింద ఈ రూల్స్ని ప్రపోజ్ చేయడం జరిగింది అన్నట్టుగా చెప్తున్నారనమాట. అమ్మోనియం నైట్రేట్కి సంబంధించి ఏ యాక్టివిటీ జరుగుతూ ఉన్నా సరే గవర్నమెంట్కి రిపోర్ట్ చేయాలి. ఇంప్రూవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైజెస్, ఐఈడీస్ అంటూ ఉంటారు, విన్నారా పేరు ఎప్పుడన్నా? ఐఈడీస్, ఆర్డిఎక్స్ తయారు చేశారు అంటుంటారు. సో ఇవి తయారు చేయడానికి మనకి అమ్మోనియం నైట్రేట్ అనే దాన్ని వాడుతూ ఉంటారనమాట. నార్మల్గా అయితే అది ఎక్స్ప్లోజివ్ కాదు, అది టెంపరేచర్స్కి కనుక రీచ్ అయింది అంటే, ఒక టెంపరేచర్స్కి అబౌవ్ రీచ్ అయింది అంటే అది ఎక్స్ప్లోజివ్గా ఉంటుంది. మరి మన ఇండియాలో రూల్స్ ఏంటో గమనిస్తున్నారు కదా, బీరట్లో జరిగింది అలాంటి ప్రమాదమే. ఇక్కడ మనకి ఇంకా పాపులేషన్ డెన్సిటీ ఎక్కువ, అలాంటి ప్రమాదం జరిగితే చాలా హ్యూజ్ స్కేల్లో నష్టం అనేది వస్తుంది. అది ఒక లెబనాన్లోనే కాదు, ఇంతకుముందు యుఎస్ఏలో, చైనాలో చాలా ప్లేసుల్లో దీనికి సంబంధించినటువంటి ఈ అమ్మోనియం నైట్రేట్ ఎక్స్ప్లోజన్ అనేటటువంటిది ముందు కూడా చాలా ప్లేసుల్లో జరిగే ఉందన్నమాట. మరి లెబనాన్కి సంబంధించి మనం స్పెసిఫిక్గా చూస్తే అపోకలిప్స్ అని అంటున్నారు, అంటే ఇంకా యుగాంతం వచ్చిందేమో అన్నట్టుగా ఇక్కడ బ్లాస్ట్ జరిగింది అన్నట్టుగా చెప్తున్నారు. అక్కడ ఏంటి అంటే ఆల్రెడీ అక్కడున్న ఎకానమీ, పొలిటికల్ సిస్టమ్ అవన్నీ కూడా చాలా వీక్గా ఉన్నాయి. దానికి తోడుగా ఇది జరగడం అనేటటువంటిది ముందుగానే ఇక్కడ మనకు వచ్చినటువంటి ఏవైతే కరోనా వైరస్ కానీ ఇవన్నీ ఎకనామిక్గా వీక్ చేస్తున్నాయి. అక్కడ కరప్ట్ సిస్టమ్ అని చెప్పేసి వీక్గా ఉంది. రీసెంట్గానే ఫ్రాన్స్కి సంబంధించిన ప్రెసిడెంట్ ఇమాన్యుయల్ మ్యాక్రోన్ సో ఈ కంట్రీని విజిట్ చేయడం జరిగింది. వాళ్ళకి ఏం సంబంధం అంటే ఈ లెబనాన్ కంట్రీస్, ఈ వెస్ట్ ఏషియా అంటామే, దీంట్లో ఇవి వాళ్ళ యొక్క కాలనీస్గా ఉండేవి. World War IIకి ముందు చాలా దేశాలు యూరోపియన్ దేశాలకి కాలనీస్గా ఉండేవి. అలా లెబనాన్ అనే ప్రాంతం ఇప్పుడు ఏదైతే ఇండిపెండెంట్ కంట్రీగా ఉందో అది ఇంతకుముందు ఫ్రాన్స్కి కాలనీగా ఉండేది. దాంతో వీళ్ళు స్పెసిఫిక్గా చెప్పారు, మీకు ఏ హెల్ప్ కావాలన్నా మేము చేస్తాము అన్నట్టుగా అన్నమాట. రైట్. సో వీళ్ళు విజిట్ చేయడము, ఇంకా గవర్నమెంట్ మీద ఆ వ్యతిరేకత అనేటటువంటిది పెరుగుతూ వస్తూ ఉంది. ఇక్కడ మనం చూస్తే ఇదిగోండి పోర్ట్ ఆఫ్ బీరుట్ పోర్ట్ ఏదైతే ఉందో ఇక్కడ ఎక్స్ప్లోజన్ జరిగింది. ఇంత ప్రాంతం, ఇంత పరిధి వరకు ఆ ఎక్స్ప్లోజన్ యొక్క ఇంపాక్ట్ అనేటటువంటిది ఉంది. చూస్తున్నారు కదా చుట్టుపక్కల ఎంత ప్రాంతాల్లో మరి ఇంపాక్ట్ అనేటటువంటిది అయిందో. ఒక పొగ అనేటటువంటిది ఈ అమ్మోనియం నైట్రేట్ ఎక్స్ప్లోడ్ అవ్వడం వల్ల మష్రూమ్ స్మోక్ అంటారు. మష్రూమ్ స్మోక్ అంటే ఏంటి? మష్రూమ్ లాగా స్మోక్ అనేది అలా పైకి లేవడము. సో అలాంటి స్మోక్ అనేటటువంటి దీని నుంచి రావడం జరిగింది. రైట్. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేటప్పటికి హిరోషిమా నాగసాకి, మనకి World War II జరుగుతున్న టైంలో
హిరోషిమా మరియు నాగసాకి అనేటటువంటి ప్రాంతాల మీద యుఎస్ఏ న్యూక్లియర్ ఆర్ అటామిక్ బాంబ్స్తో దాడి చేయడం జరిగింది, అవునా? సో మరి దానికి సంబంధించి దాన్ని కమమరేట్ చేసుకుంటూ ఇప్పుడున్న సిచ్యువేషన్లో అసలు ఈ న్యూక్లియర్ వెపన్స్ ఏ విధంగా పనికొస్తున్నాయి, న్యూక్లియర్ వెపన్స్ డిటరెన్స్గా పనికొస్తున్నాయా లేదా అన్నది మనం తెలుసుకోవాలి. దీన్ని మనం ఇంటర్నేషనల్ రిలేషన్స్లో న్యూక్లియర్ వెపన్ కంట్రీస్ లేదా న్యూక్లియర్ వెపన్ స్టేట్స్ అన్న దాని కింద చదువుకుంటాము. ఇంతకీ న్యూక్లియర్ వెపన్స్ ఏ ఏ కంట్రీస్ దగ్గర ఉన్నాయి అది మనకు తెలియాలా వద్దా? న్యూక్లియర్ వెపన్స్ అనేవి ఏ ఏ దేశాల దగ్గర ప్రస్తుతానికి ఉన్నాయి? ఇంతకీ ఈ పదానికి మీనింగ్ ఏంటి? న్యూక్లియర్ డిటరెన్స్ అంటున్నాం. ఈ న్యూక్లియర్ డిటరెన్స్ అంటే ఏంటి? న్యూక్లియర్ డిటరెన్స్ అంటే ఏంటి? న్యూక్లియర్ వెపన్స్ ఎవరెవరి దగ్గర ఉన్నాయి? మరి ఇప్పుడున్న సిచ్యువేషన్లో న్యూక్లియర్ వార్ అనేటటువంటిది రావచ్చా? మనకి ఈ హిరోషిమా నాగసాకి ఈ ఇన్సిడెంట్స్ జరిగి 75 సంవత్సరాలు కంప్లీట్ అవ్వబోతుంది. సో ఈ 75 సంవత్సరాల్లో అసలు న్యూక్లియర్ వెపన్స్ అనేటటువంటివి ఏ విధంగా ఎవాల్వ్ అయ్యాయి అవి ఇక్కడ మనం తెలుసుకుందామండి. సరే, ఒకసారి చూడండి ఏ దేశాల దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయో. ఫ్రాన్స్, చైనా, యునైటెడ్ కింగ్డమ్, పాకిస్తాన్, ఇండియా, ఇజ్రాయెల్, నార్త్ కొరియా. వీటితో పాటు పెద్ద దేశాలైనటువంటి రష్యా, యునైటెడ్ స్టేట్స్. ఈ 2 దేశాల దగ్గరే 90% న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. అవి కాకుండా మిగిలిన 7 దేశాలు ఇవన్నమాట. వాటిలో చూడండి యుఎస్ఏ, మన రష్యా, యుఎస్ఏ, ఫ్రాన్స్, చైనా, యునైటెడ్ కింగ్డమ్ ఇవన్నీ కూడా పర్మనెంట్ 5 దేశాలు. యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్లో శాశ్వత సభ్యత్వం ఉన్న దేశాలు. ఇవి కాకుండా మిగిలిన 3 పాకిస్తాన్, మిగిలిన 4 ఇండియా, ఇజ్రాయెల్, నార్త్ కొరియా అన్నమాట. సో ఇవి 4, ఇక్కడ మనకు చూపిస్తున్నటువంటి 5. ఓవరాల్గా 9 దేశాల దగ్గర న్యూక్లియర్ వెపన్స్ అనేవి ఉన్నాయి. న్యూక్లియర్ డిటరెన్స్ అంటే ఏంటి? న్యూక్లియర్ వెపన్స్ని ప్రయోగించము, ఓన్లీ న్యూక్లియర్ వెపన్స్ అనేటటువంటివి డిటరెన్స్. వేరే వాళ్ళు మన మీద న్యూక్లియర్ వెపన్స్ని ప్రయోగించకుండా మనకి ఒక రక్షణ కవచంగా ఉంటుంది అన్నటువంటిది చెప్తుంటారు కదా. బట్ ఇది న్యూక్లియర్ డిటరెన్స్గానేనా లేదా న్యూక్లియర్ వెపన్స్ అన్నటువంటివి నిజంగా వాడేటటువంటి పరిస్థితి కూడా ఉందా అన్నటువంటిది క్వశ్చన్. సో ఇప్పుడు మనం గమనిస్తూ వెళ్తే మనం ఇవాళ ఆర్టికల్లో లాస్ట్లో చదువుకోబోతున్నాం. సౌదీ అరేబియా కూడా న్యూక్లియర్ వెపన్స్ డెవలప్ చేసుకోవాలి అని తహతాలాడుతుంది. చైనాతో కోఆర్డినేషన్ పెంచుకుంటుంది దానికోసమే. సో ఇలాగా చాలా కంట్రీస్ న్యూక్లియర్ వెపన్స్ వైపుగా వెళ్తున్నాయి. అది ఓన్లీ డిటరెన్సేనా? మనం హిరోషిమా నాగసాకి ఈ ఇన్సిడెంట్స్ చూస్తే అవి డిటరెన్సే కాదు, నిజంగా యూజ్కి కూడా అవి యూజ్ చేస్తున్నారు. దానివల్ల మానవాళికే ముప్పు కలిగేటటువంటి పరిస్థితి ఉంది అని చెప్తున్నారు, అవునా? సో డిటరెన్స్ అనేటటువంటిది అయిపోయింది. డిటరెన్స్ ఉంది, రోల్ ఉంది, కానీ నిజంగా వాడేటటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. చాలా టెన్షన్స్ అనేటటువంటివి పెరుగుతూ ఉన్నటువంటి సందర్భంలో మనకి 1991 వరకు ఈ న్యూక్లియర్ ఆర్మ్స్ కోసం యుఎస్ఏ మరియు అప్పట్లో ఉన్నటువంటి యుఎస్ఎస్ఆర్ మధ్య ఆర్మ్స్ రేస్ జరిగింది. ఇప్పుడు అది యుఎస్ఏ, చైనా మధ్య జరగబోయే పరిస్థితి కూడా ఉంది. సో దీన్ని మనం తగ్గించుకొని ఈ న్యూక్లియర్ వెపన్స్ని పీస్కి సింబల్స్గా చెప్తున్నారు. సో పీస్కి సింబల్స్గా కాదు, అవి ప్రొవకేషన్కి సింబల్. సో వేరే వాళ్ళని ఇన్సెక్యూరిటీస్కి గురి చేసే విధంగా ఇవి ఉన్నాయి అన్నటువంటిది ఇక్కడ చెప్తున్నటువంటిది అన్నమాట. మనం గమనించాలి, 9 దేశాల్లో ఒక ఇజ్రాయెల్ తప్ప మిగిలినవన్నీ మా దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయని చెప్పాయి. ఇజ్రాయెల్ దగ్గర ఉన్నాయి కానీ అది చెప్పట్లేదు. అందుకని 8 దేశాలను కూడా కొంతమంది చెప్తూ ఉంటారనమాట. నెక్స్ట్ ఆర్టికల్ గమనించండి, మనం దీన్ని ఎకానమీలో చదువుకుంటాము. ఇక్కడ వచ్చేటప్పటికి కోవిడ్-19కి సంబంధించి ఎకానమీ మొత్తం పడిపోయింది కదా, దీన్ని ఏ విధంగా మరి మనము రివైవ్ చేయాలి అన్నటువంటి దానికి సంబంధించి దీన్ని మనం ఎకానమీలో ఎకనామిక్ స్టిమ్యులస్ అనే దాని కింద చదువుకుంటాము. ఇక్కడ ఏం చెప్తున్నారు, ఓవరాల్గా ఈ ఎకానమీని రివైవ్ చేయాలంటే మనకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి, అప్పు తెచ్చుకోవాలి, మన దేశం వాళ్ళ దగ్గర కానీ వేరే దేశాల దగ్గర నుంచి కానీ అప్పు తెచ్చుకోవాలి, లేదా డెట్ ఫినాన్సింగ్ ప్రింట్ చేసుకోవాలి. ప్రింట్ అన్నా చేసుకోవాలి లేదా అప్పన్నా తెచ్చుకోవాలి. ఈ 2 ఆప్షన్సే ఉన్నాయి. మరి దీంట్లో అప్పు డెట్ అని అంటాము, మనీ ఫినాన్సింగ్ అంటే ప్రింట్ చేసుకోవడం అన్నమాట. ఆర్బీఐ అనేటటువంటిది ప్రింట్ చేసి బారో చేస్తుంది, ఫ్రీగా ఇవ్వదు గవర్నమెంట్కి. బారో చేస్తే ఆర్బీఐ దగ్గర నుంచి ప్రింట్ చేసుకొని దాన్ని బారో చేసుకుంటేనేమో మనీ ఫినాన్సింగ్ అని అంటాము. వేరే వాళ్ళ దగ్గర నుంచి అప్పుగా తెచ్చుకుంటేనేమో డెట్ అని పిలుస్తూ ఉంటామన్నమాట.
అయితే ఇక్కడ మనీ ఫినాన్సింగ్ లేదా ప్రింటింగ్ అన్నటువంటి ప్రింట్ చేసి దాని దగ్గర నుంచి ఆర్బీఐ దగ్గర నుంచి గవర్నమెంట్ అప్పుగా తెచ్చుకున్న దాన్ని మనీ ఫినాన్సింగ్ అని పిలుస్తూ ఉంటారు. సో అది ఎందుకు కొంతమంది వద్దు అంటారు, కొంతమంది తీసుకోవాలి అంటున్నారు. ఎందుకు తీసుకోవాలో ఎందుకు వద్దో మనం దీని నుంచి గమనిద్దాము. ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ గమనించండి, మనకి ఏంటి, ఎకానమీలో డిమాండ్ అనేటటువంటిది ఉండాలి, అంటే కొనుగోలు శక్తి ఉండాలి. సో పీపుల్ ఎవరైతే కొనుగోలు చేయడానికి రెడీగా ఉంటారో అప్పుడే కదా అండి ప్రొడక్షన్ పెరిగేది. సో డిమాండ్ పెరిగితే ప్రొడక్షన్ పెరుగుతుంది, ప్రొడక్షన్ పెరిగితే ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, ఎంప్లాయ్మెంట్ పెరిగితే వాళ్ళకి శాలరీస్ వేజెస్ వస్తాయి, అంతేనా. సో వాళ్ళ దగ్గర ఇన్కమ్, డిస్పోజబుల్ ఇన్కమ్ అనేటటువంటిది పెరుగుతుంది. ఇన్కమ్ అనేది వస్తేనే వాళ్ళు వేరే గూడ్స్ని సర్వీసెస్ని డిమాండ్ చేయగలుగుతారు. ఇలాగ మనకి రావాలంటే ఫస్ట్ మనకి ఇనీషియల్గా డబ్బులు అయితే ఉండాలా. ఇప్పుడేమో ఎకనామిక్ యాక్టివిటీ స్లో డౌన్ అయిపోయింది, ఎవరి దగ్గర డబ్బులు లేవు. మరి గవర్నమెంట్ ఏం చేయాలి, డిమాండ్ని పెంచడం కోసం ఎక్స్పెండిచర్ స్పెండ్ చేయాలి. గవర్నమెంట్ అనేదే ఇప్పుడు ఎక్కువగా స్పెండ్ చేయాలి, అప్పుడే ఎకానమిక్ రివైవల్ అనేది పాసిబుల్ అవుతుంది అన్నారు. మరి ఎక్కడి నుంచి వస్తుంది స్పెండ్ చేయడానికి మనీ? అయితే ట్యాక్స్ నుంచి అయినా వస్తుంది, లేదా బారో అన్నా చేసుకోవాలి, డెట్గా అన్నా తెచ్చుకోవాలి, అవునా. సో ట్యాక్స్ అంటే ఎకనామిక్ యాక్టివిటీ సరిగా లేదు కాబట్టి ట్యాక్స్ రావట్లేదు, ఒకటే చాయిస్. ఈ విధంగా తెచ్చుకోవడానికి ఒకటి బయట నుంచి అప్పు తెచ్చుకోవడం, అదొక ఇష్యూ అయితే. రెండు మనీ ఫినాన్సింగ్ అంటున్నాం. మనీ ఫినాన్సింగ్ వచ్చి ఆర్బీఐ దగ్గర నుంచి ఆర్బీఐ ఎక్స్ట్రాగా ప్రింట్ చేసుకొని తెచ్చుకోవడం అనమాట. కానీ దీనివల్ల ఏమవుతుంది, మనీ ఫినాన్సింగ్ వల్ల ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, ద్రవ్యోల్బణం అని అంటాము. అంటే మనీ పెరుగుతుంది, గూడ్స్ సర్వీసెస్ పెరగలేదు, సో దాన్ని ద్రవ్యోల్బణం అంటాము. సో ద్రవ్యోల్బణం పెరిగితే మళ్ళీ వస్తువులు సేవల యొక్క ధరలు పెరుగుతాయి. సో అందువల్ల మళ్ళీ ఎకానమీ నష్టపోయే పరిస్థితుల్లో ఉంది అని చెప్పి మనీ ఫైనాన్సింగ్ చేయట్లేదు. కానీ ఇప్పుడు ఇన్ఫ్లేషన్ అనేది అండర్ కంట్రోలే ఉంది. అందువల్ల గవర్నమెంట్ ఎక్కువ మనీని స్పెండ్ చేయాలంటే మనీ ఫినాన్సింగ్ అన్నటువంటిది ఖచ్చితంగా ఉండాలి, అది ఆర్టికల్లో చెప్పినటువంటిది. సో దీనికి సంబంధించి మనకి నిన్న మన్మోహన్ సింగ్ గారు కూడా ఒక ఆర్టికల్ రాసున్నారు 2 days బ్యాక్. దాంట్లో కూడా అప్పు తెచ్చుకోవాలి, మీరు డెఫిసిట్ వస్తుంది. డెఫిసిట్ అంటే ఏంటి, లోటు. అంటే మన గవర్నమెంట్కి వచ్చేటటువంటి రెవెన్యూ కంటే ఖర్చు ఎక్కువైపోయింది అని ఆలోచించొద్దు. డెఫిసిట్ పెరుగుతుంది, పెరిగినా పర్లేదు, డెట్ అనేటటువంటివి మళ్ళీ అయినా మనము తీర్చుకోవచ్చు. ప్రస్తుతానికి ఎకనామిక్ రివైవల్ మీదే ఫోకస్ పెట్టండి అన్నట్టుగా చెప్పారు. సో ఆ ఫోకస్ పెట్టేటప్పుడు మానిటరీ ఫినాన్సింగ్ లేదా మనీ ఫినాన్సింగ్ అన్నటువంటిది చూసుకోవచ్చు అన్నట్టుగా ఇక్కడ చెప్తున్నారండి. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, ఎన్విరాన్మెంటల్ మినిస్ట్రీ అనేటటువంటిది ఎల్జీ పాలిమర్స్ ప్లాంట్ ఏదైతే ఉందో సౌత్ కొరియాకి సంబంధించినటువంటి ఎల్జీ పాలిమర్ ప్లాంట్ అన్నమాట, విశాఖపట్నంలో ఉంది. అక్కడ స్టైరీన్ అనేటటువంటి గ్యాస్ లీక్ అయింది. ఇవన్నీ గుర్తున్నాయి కదా మీకు. సో స్టైరీన్ అనేటటువంటి గ్యాస్ లీక్ అవ్వడం జరిగింది, కొంతమంది చనిపోయారు, ఇంకొంతమంది శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతున్నారు. దానికి సంబంధించి ఎన్విరాన్మెంట్ మినిస్ట్రీ అనేటటువంటిది ఈ ఎల్జీ ప్లాంట్ని క్లోజ్ చేయాలని డిమాండ్స్ ఎన్నో ఉన్నాయి, కానీ అది క్లోజ్ చేయలేదు అన్నట్టుగా ఇక్కడ మనకి చెప్తున్నారనమాట. సో మనకి ఆ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ చట్టము అనేటటువంటిది ఉంది. సో దాన్ని ఉపయోగించి క్లోజర్ చేయాలి ఈ ప్లాంట్ని అన్నట్టుగా చాలామంది డిమాండ్ చేయడం జరిగింది. ఆ కంటెక్స్లో యూనియన్ మినిస్ట్రీ అనేటటువంటిది మేము క్లోజ్ చేయము అన్నట్టుగా చెప్పడం జరిగిందనమాట. క్లోజ్ చేయము, దానికి సంబంధించి వైలేషన్ అనేది అటువంటిది ఉంది, వాళ్ళ మీద ఫైన్స్ అవి వేస్తాం కానీ క్లోజ్ చేయము అని చెప్తున్నారనమాట. మనం ఇక్కడ గమనించి చూస్తే ఇదిగో మ్యానుఫ్యాక్చర్ కొన్ని రకాలైనటువంటి హజార్డస్ కెమికల్స్ లేదా హార్మ్ఫుల్ కెమికల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మ్యానుఫ్యాక్చర్, స్టోర్, ఇంపోర్ట్ చేసుకునే దానికి కొన్ని రూల్స్ అనేటటువంటివి ఉన్నాయి. సో ఆ రూల్స్ అనేటటువంటివి ఏవైతే ఉన్నాయో వాళ్ళు యాక్షన్స్ అనేవి ఆ రూల్స్ కింద యాక్షన్ తీసుకుంటాం కానీ కంప్లీట్గా క్లోజ్ చేయము అన్నట్టుగా చెప్పడం జరిగింది. ఒక్కసారి మనం ఏమేం చేయాలి, స్టైరీన్ అనేటటువంటి గ్యాస్ ఏంటో, ఎల్జీ పాలిమర్స్ ఇష్యూ ఏంటో ఒకసారి మీరు చూస్తారా. సో మీరు డైరెక్ట్గా వైజాగ్ గ్యాస్ లీక్ అని టైప్ చేస్తే మీరు మనలాయక్స్ ఛానల్లో వైజాగ్ గ్యాస్ లీక్ మనలాయక్స్ అని టైప్ చేశారనుకోండి, మీకు ఒక వీడియో వస్తుంది, దాంట్లో మీరు డీటెయిల్డ్గా చూడొచ్చు. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, ఆర్టికల్ 370 ఏదైతే ఉందో ఆర్టికల్ 370 మీరు దాన్ని తీసేయడం అన్నటువంటిది ఇల్లీగల్, ఇన్వాలిడ్ అన్నట్టుగా చైనా చెప్పింది. అప్పుడు ఇండియా అంది మీకేం పని, అది మా ఇంటర్నల్ ఇష్యూ,
అది మా యొక్క సొంత విషయము, మా ఇంటర్నల్ ఇష్యూ, మీరు జోక్యం చేసుకునేందుకు మీకు అవకాశం లేదు, సో మీకు అనవసరం ఇది అన్నట్టుగా చెప్తున్నారు. చైనా అనేటటువంటిది యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్కి వెళ్తుంది కశ్మీర్ మీద అన్నట్టుగా కూడా కొన్ని క్లెయిమ్స్ వచ్చాయి. కానీ ఇండియా అనేటటువంటిది దాన్ని రిజెక్ట్ చేయడం జరిగిందనమాట. ఇండియా అనేటటువంటిది మీరు చైనా అనేటటువంటిది యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్కి అవి తీసుకెళ్లాల్సిన అవసరమే లేదు, ఎందుకంటే అది మా యొక్క ఇంటర్నల్ ఇష్యూ. ఇంటర్నేషనల్ ఇష్యూ అయితే మీ ఇష్టం, కానీ అది ఇంటర్నల్ ఇష్యూలో జోక్యం చేసుకోకూడదు అన్నట్టుగా చెప్పడం జరిగింది. ఇంతకీ యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ అంటే ఏంటి? ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి అని అంటాము. యుఎన్ఎస్సిలో మరి పర్మనెంట్ మెంబర్స్ అని 5 ఉంటాయి, నాన్ పర్మనెంట్ మెంబర్స్ 10 దేశాలు ఉంటాయన్నమాట. చైనా అనేటటువంటిది పర్మనెంట్ దేశము, మనము పర్మనెంట్ దేశం కాదు. సో 370 గురించి వీళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారు? ఇప్పుడు కాన్ఫ్లిక్ట్ జరిగింది కదా మనకి మరియు చైనాకి స్టాండ్ ఆఫ్ జరిగింది. సో ఏదో ఒక విషయాన్ని రేకెత్తించాలన్నట్టుగా ఇక్కడ మనం చూస్తే అండి, అటు పాకిస్తాన్ సైడ్ నుంచి, ఇటు చైనా సైడ్ నుంచి, ఇటు నేపాల్, ఇలాగ 3 సైడ్ల నుంచి మనం బార్డర్ ఇష్యూని ఫేస్ చేస్తున్నాం అన్నమాట ప్రస్తుతానికి, రైట్? సో ఒకసారి యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ అంటే ఏంటో, దాంట్లో పర్మనెంట్ 5 అంటే ఏంటో చూడాలి. ఇక్కడ మనకి ఆర్టికల్ 370 అనేటటువంటిది ఏంటో మనం 2 రోజులుగా చూస్తున్నాం కదా, అది మా ఇంటర్నల్ ఇష్యూ అని మనం చెప్పాం. ఇక్కడ ఇంకొక విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. పంచశీల ఒప్పందం అని పేరు విన్నారా ఎప్పుడైనా? పంచశీల్ అగ్రిమెంట్ అంటారు. 1954లో దీన్ని చేసుకోవడం జరిగిందనమాట. ఈ పంచశీల ఒప్పందం ప్రకారం ఒకళ్ళు ఇంటర్నల్ మ్యాటర్స్లో ఇంకొకళ్ళు ఇంటర్వ్యూన్ అవ్వద్దు అన్నటువంటిదే మన ఇండియా చైనా మధ్య జరిగినటువంటి పంచశీల ఒప్పందంలో ఒక ఇంపార్టెంట్ పిల్లర్స్ అన్నమాట. మరి చైనా దీన్ని ఈ విషయంలో జోక్యం చేసుకోవడం అంటే ఎంతవరకు అది కరెక్ట్? సో ఆ విధంగా మరి పంచశీల అగ్రిమెంట్ని కూడా వైలేట్ చేసినట్టే చైనా అనేటటువంటిది. అది మన ఇంటర్నల్ ఇష్యూ, అది కూడా ఇంటర్వ్యూన్ అవ్వడం అనేటటువంటిది అనవసరం. అది కావాలనే పొలిటిసైజ్ చేయడానికి అలా ఇంటర్వ్యూన్ అవుతుంది అన్నట్టుగా ఇక్కడ మనం చూస్తున్నాము. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఎకనామికలీ వీకర్ సెక్షన్ ఈడబ్ల్యూఎస్ కోటా అనేటటువంటిది ఏదైతే ఉందో, ఈ కోటా అనేటటువంటిది కాన్స్టిట్యూషనల్ బెంచ్కి రెఫర్ చేయడం జరిగింది అని చెప్తున్నారు. దీన్ని మనం పాలిటీలో చదువుకుంటాము. ఇక్కడ ఏం చెప్తున్నారు? మనకి రాజ్యాంగంలో సోషల్ మరియు ఎడ్యుకేషనల్ బ్యాక్వర్డ్నెస్సే కదా మెన్షన్ చేసింది. అలాంటప్పుడు ఏ విధంగా ఎకనామిక్ బ్యాక్వర్డ్నెస్ అన్నది రిజర్వేషన్స్కి వర్తిస్తుంది, రిజర్వేషన్స్కి ఏ విధంగా ఎకనామిక్ బ్యాక్వర్డ్నెస్ అనేటటువంటిది వర్తిస్తుంది, అది ఏ విధంగా కాన్స్టిట్యూషనల్ అవుతుంది అని చెప్పేసి కొంతమంది సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగింది. అది కేసుని యాక్సెప్ట్ చేసింది, ఇంకా జడ్జిమెంట్ ఇవ్వలేదు. ఓవరాల్గా ఆర్టికల్ 15 కింద ఎడ్యుకేషన్లో, ఆర్టికల్ 16 కింద పబ్లిక్ ఎంప్లాయ్మెంట్లో 10% రిజర్వేషన్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్కి ప్రొవైడ్ చేయాలి అన్నట్టుగా 103వ రాజ్యాంగ సవరణ చట్టం తీసుకొని రావడం జరిగిందనమాట. సో దాంట్లో 10% కోటా అనేది 2 రకాల విషయాల మీద కాంట్రవర్సీ ఉంది అంటున్నారు. అదేంటో ఒకసారి చూద్దాం. ఫస్ట్ చూడండి, 103వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం ఆర్టికల్ 15(6) దీంట్లో వచ్చేటప్పటికి పబ్లిక్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో రిజర్వేషన్స్ అన్నమాట. ఆర్టికల్ 16(6) ఇది మన ఎంప్లాయ్మెంట్లో రిజర్వేషన్స్. ఎంత శాతం? 10% రిజర్వేషన్స్ ఎవరికి? ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్కి ప్రొవైడ్ చేయాలి అని దీన్ని తీసుకొని రావడం జరిగింది. దీన్ని ఆల్రెడీ ఇంప్లిమెంట్ కూడా చేస్తున్నారనమాట. ఈ కంటెక్స్లో ఈ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి కోర్టుకు వెళ్ళడం జరిగింది. 1, కాన్స్టిట్యూషన్లో, రాజ్యాంగంలో ఓన్లీ సోషల్ ఎడ్యుకేషనల్ బ్యాక్వర్డ్నెస్ అని కదా ఉంది, ఎకనామిక్ అనేది లేదు కదా. ఇప్పుడు ఇలా రాజ్యాంగ సవరణ తీసుకొని రావడం ఎంతవరకు కరెక్ట్? అది ఒకటో క్వశ్చన్. రెండోది, మనకి 1992లో ఇందిరా సాహ్ని అన్నటువంటి కేసు ఉంది. సో ఈ ఇందిరా సాహ్ని అన్నటువంటి కేసు ఏదైతే ఉందో దాని కింద సుప్రీంకోర్టు ఏమని తీర్పిచ్చింది? మొత్తం రిజర్వేషన్స్ 50% మించకూడదు అంది. ఇప్పుడు ఓబీసీ రిజర్వేషన్స్, ఎస్సీ రిజర్వేషన్స్, ఎస్టీ రిజర్వేషన్స్కి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ కలిపితే అది 50% మించుతున్నాయి కదా, మరి దీన్ని ఏం చేద్దాం? ఇలా 2 క్వశ్చన్స్ సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగింది. సుప్రీంకోర్టు అన్నది ఇంకా దీని గురించి వాదోపవాదనలు జరుగుతున్నాయన్నమాట. యాక్సెప్ట్ చేయడం జరిగింది కేసును. అయితే ఫైనల్ జడ్జిమెంట్ ఇంకా మనకి రాలేదు. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. బ్రూ అనేటటువంటి కమ్యూనిటీ
బ్రూ అనేటటువంటి కమ్యూనిటీ దీన్ని రయాంగ్ కమ్యూనిటీ అని కూడా పిలుస్తూ ఉంటారు. సో వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని రీసెటిల్ చేసేందుకు ఒక పర్టికులర్ ప్లేస్ని ఆఫర్ చేయడం జరిగింది. బట్ దాన్ని బ్రూకి సంబంధించిన ప్రజలు, లీడర్స్ యాక్సెప్ట్ చేయలేదు, రిజెక్ట్ చేశారు అన్నట్టుగా చెప్తున్నారనమాట. త్రిపుర అనేటటువంటి స్టేట్లో అరేంజ్మెంట్ చేశారని చెప్తున్నారు. సరే, ఇక్కడ చూడండి, దీన్ని మనము పాలిటీ అన్న దాని కింద చదువుకుంటాము, బ్రూస్ ఇన్ త్రిపుర అన్న దాని కింద చదువుకుంటాము. అసలు ఇక్కడ బ్రూ అనే కమ్యూనిటీకి సంబంధించినటువంటి కాన్ఫ్లిక్ట్ ఏంటి? మనకి నార్త్ ఈస్ట్లో చాలా తెగలకు సంబంధించిన కాన్ఫ్లిక్ట్ ఉంది. ఇక్కడ బ్రూ అనేటటువంటి తెగకి సంబంధించినటువంటి కాన్ఫ్లిక్ట్ ఏంటో చూద్దాము. ఇప్పుడు వీళ్ళు రీసెటిల్మెంట్ చేస్తాము అంటే ఎందుకు వద్దంటున్నారు? ఇంతకీ రీసెటిల్మెంట్ ప్లాన్ అయితే ఈ సంవత్సరం మొదట్లో జరిగింది, దానికి ఓకే అన్నారు. కానీ ఆ లొకేషన్, ఏ ప్రాంతంలో అయితే వీళ్ళని తీసుకెళ్ళి రీలొకేట్ చేస్తామన్నారో దాన్ని రిజెక్ట్ చేస్తున్నారు అంటున్నారు. సో ఎందుకు రిజెక్ట్ చేస్తున్నారు ఏంటి మనం చూద్దామన్నమాట. ఫస్ట్ ఇక్కడ చూడండి, నార్త్ ఈస్ట్ ప్రదేశంలో ఇదిగో మిజోరాం అనేటటువంటి ప్రాంతానికి సంబంధించినటువంటి ట్రైబ్ అన్నమాట. బ్రూ లేదా రయాంగ్ అని పిలుస్తుంటారు. సో బ్రూ కమ్యూనిటీ లేదా రయాంగ్ కమ్యూనిటీ అనేది పిలుస్తూ ఉంటారనమాట. ఈ ఇయర్ స్టార్టింగ్లో అంటే 2020లో ఇక్కడ అగ్రిమెంట్ అనేది జరిగింది. ఏమని? ఇదిగో మిజోరాంలో ఉండేటటువంటి బ్రూ అనేటటువంటి కమ్యూనిటీస్ మీద 1997లో అక్కడున్న లోకల్స్ అటాక్ చేశారు. దాంతో వీళ్ళందరూ కలిసి త్రిపురకి వెళ్ళారు. చాలామంది త్రిపురకి వెళ్ళి ఇక్కడ రెఫ్యూజీ క్యాంప్స్ సెటప్ చేశారు. ఈ రెఫ్యూజీ క్యాంప్స్లోనే 1997 నుంచి ఉన్నారు. మరి ఈ సంవత్సరం అంటే 23 సంవత్సరాల తర్వాత దానికి ఒక ఫైనల్ సొల్యూషన్ అనేది తీసుకొచ్చారు. అదేంటి? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, స్టేట్ గవర్నమెంట్ త్రిపుర, మిజోరాం మరియు బ్రూ రిప్రజెంటేటివ్స్, సో వీళ్ళందరూ కలిసి ఒక అగ్రిమెంట్ని సైన్ చేసుకున్నారు. 600 కోట్ల రూపాయల యొక్క రీహాబిలిటేషన్ ప్యాకేజ్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. డిస్ప్లేస్డ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ల్యాండ్ డిస్ట్రిబ్యూట్ చేస్తాము, 4 లక్షల ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తాము ఎవరైతే ఈ రెఫ్యూజీ క్యాంప్స్లో ఉన్నారో వాళ్ళందరికీ అన్నట్టుగా చెప్తూ, ఇప్పుడు వాళ్ళని రీసెటిల్ చేస్తే ఎక్కడ చేయాలండి? మామూలుగా అయితే వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో అక్కడ చేయాలి, అవునా? కానీ వాళ్ళని ఇప్పుడు త్రిపురలో రీసెటిల్ చేస్తున్నారు. వాళ్ళని మిజోరాం నుంచి వచ్చారు, మిజోరాంకి పంపించకుండా త్రిపురలోనే ఆల్టర్నేటివ్ ప్లేసెస్లో రీలొకేట్ చేస్తున్నారు. అయితే ఉన్న వాళ్ళందరినీ ఒకటే చోటు కాకుండా కొంతమందిని అక్కడ కొంతమంది ఇక్కడ అనడంతో ఈ రీసెటిల్మెంట్కి ఇచ్చినటువంటి ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని బ్రూ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు రిజెక్ట్ చేస్తున్నారు. అది ఇందాకున్న ఆర్టికల్లో. బట్ ప్రస్తుతానికైతే అర్థమైంది కదా, 1997లో జరిగినటువంటి కాన్ఫ్లిక్ట్లో వీళ్ళందరూ ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళారు. త్రిపురలో రెఫ్యూజీ క్యాంప్స్లో ఉండగా వెనక్కి పంపించడం పోయి త్రిపురలోనే వాళ్ళని రీసెటిల్ చేసుకునేలాగా ఈ ప్లాన్ అనేటటువంటి చేయడం జరిగింది. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేటప్పటికి మధ్యప్రదేశ్ యొక్క బాస్మతి రైస్కి GI ట్యాగ్ అన్నది యాడ్ చేయకూడదు, దాన్ని ఇవ్వకూడదు అన్నట్టుగా పంజాబ్ యొక్క చీఫ్ మినిస్టర్ చెప్పడం జరిగింది. దాంతో పెద్ద గొడవ మొదలైంది. మరి మహారాష్ట్ర యొక్క సీఎం మీకేం ఇబ్బంది అవుతుంది మేము వస్తే, మీకు కావాలనేది పొలిటికల్గా మీరు చెప్తున్నారు కానీ మా ఫార్మర్స్ మీద మీకెందుకు అంత కక్ష అన్నట్టుగా ఇక్కడ మాట్లాడుతున్నారు. దీన్ని మనం సైన్స్ అండ్ టెక్నాలజీలో జాగ్రఫికల్ ఇండికేషన్ అన్న టాపిక్ కింద చదువుకుంటామండి. ఇక్కడ మనం ఇంతకీ ఈ GI జాగ్రఫికల్ ఇండికేషన్ అంటే ఏంటో తెలుసుకుందాము. బాస్మతి రైస్ అంటున్నాం కదా, సో ఈ బాస్మతి రైస్కి జాగ్రఫికల్ ఇండికేషన్ అనేటటువంటిది ఇచ్చారు అని చెప్తున్నాము. సో దాని యొక్క స్పెసిఫికేషన్ ఏంటి? ఇప్పుడు ఈ పంజాబ్ మరియు మధ్యప్రదేశ్ మధ్య దీనికి సంబంధించి ఎందుకు ఈ గొడవ జరుగుతూ ఉంది, ఇవే మనం ఇక్కడ తెలుసుకుందామండి. ఫస్ట్ ఇంతకీ బ్యాక్గ్రౌండ్ తెలుసుకుందాం. GI ట్యాగ్ అంటే ఏంటో చూద్దాం. జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ అంటున్నాం. ఇది ఒక ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్, అందుకే మనం దీన్ని సైన్స్ అండ్ టెక్నాలజీలో చదువుతున్నాం. ఇది ఒక మేధో సంపత్తి హక్కు అనమాట. ఒక ప్రదేశంలో ఉండేటటువంటి స్పెషాలిటీకి దీన్ని ఇస్తూ ఉంటారనమాట. సో GI ట్యాగ్స్ అనేటటువంటి అగ్రికల్చరల్ ప్రోడక్ట్స్ అవ్వచ్చు, హ్యాండీక్రాఫ్ట్స్ అవ్వచ్చు, మ్యానుఫ్యాక్చర్డ్ గూడ్స్ అవ్వచ్చు, ఫుడ్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు అనమాట. ఓన్లీ గూడ్సే, సర్వీసెస్ కాదు. మరి దీనికి సంబంధించి WTO అనేది కూడా దాని యొక్క
ట్రేడ్ రిలేటెడ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ కింద దీన్ని రికగ్నైజ్ చేయడం జరిగింది. దానికి అనుగుణంగా ఇండియా అనేటటువంటిది జాగ్రఫికల్ ఇండికేషన్స్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ అనేది తీసుకొని రావడం జరిగింది. డార్జిలింగ్ అనేటటువంటి ప్రోడక్ట్కి ఇండియాలో మొట్టమొదట జిఐ ట్యాగ్ అనేటటువంటిది 2004లో లభించడం జరిగిందనమాట. ఈ జాగ్రఫికల్ ఇండికేషన్గా ఒక పర్టికులర్ గూడ్ని గుర్తిస్తే 10 సంవత్సరాల వరకు ఆ రిజిస్ట్రేషన్ అనేది ఉంటుంది. తర్వాత మళ్ళీ కావాలంటే రెన్యూ చేసుకుంటూ ఉండొచ్చు అనమాట. మనకి ఎవరు రిజిస్ట్రేషన్ ఇదంతా చేయించేది? మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ కింద ఉండేటటువంటి DPIIT అనేటటువంటిది. ఒకవేళ దీంట్లో ఏమైనా గొడవలు కానీ ఉంటే ఇంటలెక్చువల్ ప్రాపర్టీ అపలేట్ బోర్డ్ అనే దానికి వెళ్ళొచ్చు అనమాట. రైట్, ఇది జిఐ ట్యాగ్కి సంబంధించి. అయితే మనకి బాస్మతి రైస్కి కూడా జిఐ ట్యాగ్ ఉంది. కానీ ఎక్కడున్న బాస్మతి రైస్? అన్ని స్టేట్స్లో ఉన్న వాటికి కాదు, కొన్ని స్టేట్స్లో ఉన్న వాటికే. ఇదిగోండి ఇక్కడ చూడండి, జిఐ ట్యాగ్ అనేటటువంటిది జాగ్రఫికల్ లొకేషన్ బట్టి ఇస్తారు అన్నాం, అవునా? సో బాస్మతి రైస్కి సంబంధించి జిఐ ట్యాగ్ అనేటటువంటిది దేనికోసం కల్పించబడడం జరిగింది? బాస్మతి రైస్కి ఉండేటటువంటి స్పెషల్ స్మెల్, క్వాలిటీ, టేస్ట్, సో వాటికి సంబంధించి ఈ పర్టికులర్ జాగ్రఫికల్ ఇండికేషన్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. సో ఈ పర్టికులర్గా బాస్మతి రైస్కి జిఐ ఇచ్చింది గ్యాంజెటిక్, గంగా ప్లెయిన్ మైదాన ప్రాంతము, ఆ హిమాలయన్ ప్రాంతము, సో వాటికి మాత్రమే దీన్ని ఇవ్వడం జరిగింది. దాంతో ఇదిగో మధ్యప్రదేశ్కి కనుక ఇస్తే దాని యొక్క క్వాలిటీ డైల్యూట్ అయిపోతుంది అన్నారు. మామూలుగా అసలు ఎందుకు వీళ్ళు ఇంత గొడవ పడుతున్నారు? ఇది ఇస్తే ఏంటి, ఇవ్వకపోతే ఏంటి? ఇది ఒక ఇండికేషన్ కదా అండి, ఇది ఒక గుర్తింపు లాంటిది. ఈ గుర్తింపు ఉంది అంటే ఎక్స్పోర్ట్స్కి ఇది బాగా యూజ్ అవుతుంది. అంటే ఎక్స్పోర్ట్స్కి మంచి ధర వస్తుందన్నమాట. ఆ ప్రాంతం నుంచి వెళ్ళే, ఆ రైస్కి వెళ్ళే ఎక్స్పోర్ట్స్కి మంచి ధర ఉంటుంది. దాంతో మధ్యప్రదేశ్ మాకు కూడా కావాలి, మేము కూడా పండిస్తున్నాం కదా అని అడగడము. పంజాబ్, మిగిలిన రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో, ఎస్పెషలీ పంజాబ్ వచ్చేసి ఇవ్వద్దు, ఇస్తే మీరు ఈ క్రైటీరియా ఏదైతే ఉందో దాన్ని కొంచెం డైల్యూట్ చేస్తారు. అప్పుడు అలాంటి ఫీచర్సే పాకిస్తాన్లో ఉండేటటువంటి బాస్మతి రైస్ కూడా ఉంది కాబట్టి అదైనా వాళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తారు కదా, మన అందరికీ ఉండేటటువంటి ఇవంతా తగ్గిపోతాయి అని చెప్పేసి వాళ్ళు పంజాబ్ యొక్క చీఫ్ మినిస్టర్ చెప్పడంతో అసలు దానికి దీనికి ఏం సంబంధం? ఇది రీజనల్గానే కదా, ఏ దేశంలో ఆ దేశానికి జిఐ ఉంటుంది. సో మీరు అలా చెప్పడం అనేది కరెక్ట్ కాదు అన్నట్టుగా మధ్యప్రదేశ్ యొక్క చీఫ్ మినిస్టర్ చెప్పారు. ఏదేమైనప్పటికీ జిఐ అంటే ఏంటో, బాస్మతి అనేటటువంటి బియ్యం రైస్, దానికి ఎందుకు జిఐ ట్యాగ్ ఇవ్వడం జరిగిందో, మరి అది ఎందుకు ఉపయోగపడుతుందో అర్థమైంది కదా. ఇదిగోండి, పంజాబ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఢిల్లీ, వెస్ట్రన్ యూపీ, వీటికి మరియు కొన్ని డిస్ట్రిక్ట్స్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్, వీటికి మాత్రమే బాస్మతికి సంబంధించి జిఐ ట్యాగ్ అనేటటువంటిది ఉంది, మిగిలిన వాటికి లేదు. ఇప్పుడు మనము ఏపీలో, తెలంగాణలో కూడా బాస్మతి బియ్యం పండిస్తారు, కానీ వాటికి లేదు. స్పెసిఫిక్గా ఈ లొకేషన్ అని చెప్పేసి జిఐ ట్యాగ్ కింద గుర్తిస్తారనమాట. ఆ గుర్తించిన వాటికే ఈ ట్యాగ్ అనేది లభిస్తుంది. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేటప్పటికి సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించింది. గవర్నమెంట్ అనేటటువంటిది రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ పాలసీ లేదా R&D పాలసీని ఇంకొన్ని రోజుల్లో రిలీజ్ చేయబోతుంది అన్నట్టుగా చెప్తున్నారు. దీంట్లో చెప్తున్నటువంటిది ఏంటి? అన్ని రంగాల్లోనూ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ పెరగాలి. దాంట్లో స్పెసిఫిక్గా API, ఈ పర్టికులర్ పదం కోసమే ఈ ఆర్టికల్ తీసుకున్నానండి. API అంటే యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్స్ అని అంటున్నాము. యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్స్ అనేవి రా మెటీరియల్ అన్నమాట. దేనికి రా మెటీరియల్? ముడి పదార్థము అని అంటాం తెలుగులో. దేనికి? మెడిసిన్స్, డ్రగ్స్ ఇవి తయారు చేయడానికి API అనేది రా మెటీరియల్. ప్రస్తుతానికి మనకి ఈ రా మెటీరియల్లో చాలా పర్సంటేజ్ వరకు చైనా నుంచి మనము ఇంపోర్ట్ చేసుకుంటున్నాం, చైనా మీద డిపెండ్ అయి ఉన్నాం. కానీ మన ఫార్మాస్యూటికల్ సెక్టార్ అనేటటువంటిది ఫ్యూచర్లో బాగా హ్యూజ్గా గ్రో అవ్వాలి అన్నా, ఇండిపెండెంట్ అవ్వాలి అన్నా మనము APIస్ని, యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్స్ని మన దేశంలో ఇండిజినస్గా తయారు చేయాలి. అలా ఇండిజినస్గా తయారు చేయాలంటే దానికి సంబంధించినటువంటి R&D వ్యవస్థ అనేటటువంటిది పటిష్టంగా ఉండాలి. దానికోసం R&D పాలసీ దీన్ని తీసుకొని వస్తున్నాము. ఆల్రెడీ కొన్ని రకాల APIస్ని మేము కేటగరైజ్ చేశాము. వాటిని ఇండియాలోనే రీసెర్చ్ వాటి మీద చేయబోతున్నాం అన్నట్టుగా ఇక్కడ చెప్తున్నారు. ఒకసారి పాలసీ రిలీజ్ అయిందనుకోండి, అప్పుడు మనం దాని గురించి ఇంకా డీటెయిల్డ్గా చూద్దాం. నెక్స్ట్ చూడాలి, ఎన్విరాన్మెంట్ కింద చదువుకుంటాము. సస్టైనబుల్ అగ్రికల్చర్ అన్న దాని గురించి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. దీన్ని ఒక కేస్ స్టడీగా చదువుకోవచ్చు. అసలు ఇదంటే ఏంటో చెప్తాను, బట్
ఎక్కడ ఉపయోగించుకోవాలో చెప్తాను. కేస్ స్టడీస్గా రాయొచ్చు, లేదా ఏదన్నా ఒక ఆన్సర్లో ఎగ్జాంపుల్గా కూడా మనం దీన్ని బాగా యూజ్ చేసుకోవచ్చు. ఏంటి ఇక్కడ పొక్కలి అనేటటువంటి రైస్ ఏదైతే ఉందో ఇది కేరళకు సంబంధించినటువంటి వరి వెరైటీ అన్నమాట. సో దాని యొక్క సీడ్స్ కేరళ నుంచి ఇప్పుడు వెస్ట్ బెంగాల్ వరకు, వెస్ట్ బెంగాల్లో ఎక్కువ వాడుతున్నారు దీన్ని అంటున్నారు. ఎందుకు వాడుతున్నట్టు దీన్ని అంటే ఇది సెలైనిటీ, ఉప్పు నీటిని కూడా తట్టుకొని నిలబడగలదు. మంచినీరు ఉండాల్సిన అక్కర్లేదు, ఉప్పు నీటిలో కూడా ఇది తట్టుకొని నిలబడగలిగేటటువంటి సామర్థ్యం అనేటటువంటి ఉన్నటువంటి రైస్ వెరైటీ అన్నమాట. సో ఇప్పుడు మనకి సైక్లోన్, ఉంపున్ ఇవన్నీ వచ్చిన తర్వాత వెస్ట్ బెంగాల్లో తీర ప్రాంతంలో ఉన్న చాలా ప్రాంతాల్లో ఉప్పు నీరు చేరుకుపోయింది. సో మరి ఏ పంట పండించుకోవాలి? వరి పండించాలి. వెస్ట్ బెంగాల్లో వరి ఎక్కువగా పండుతుంది కదా అండి. వెస్ట్ బెంగాల్ అనేటటువంటి దాంట్లో రైస్ అనేటటువంటిది ప్రధానమైనటువంటి పంట అన్నమాట. మరి సాల్ట్ వాటర్ అనేటటువంటిది తీర ప్రాంతాల గుండా వచ్చేసింది. మరి ఏం చేయాలి? వచ్చే కొద్దీ క్లైమేట్ చేంజ్ వీటన్నిటి వల్ల కూడా సీ లెవెల్ పెరగబోతుంది. మరి అలాంటప్పుడు ఈ సీ లెవెల్ పెరిగినప్పుడు సాల్ట్ వాటర్ వస్తుంది. మరి దాన్ని తట్టుకుని నిలబడగలిగినటువంటి సీడ్ వెరైటీస్ ఉండాలి కదా. ఆ సీడ్ వెరైటీస్ కేరళలో ఉండేటటువంటి ఈ పొక్కలి అనేటటువంటి రైస్ వెరైటీ ఏదైతే ఉందో ఇది సాల్ట్ వాటర్, సెలైన్గా ఉన్నప్పటికీ కూడా మనకి మామూలుగా అయితే ఏంటి అల్యూవియల్ సాయిల్ అనే దాంట్లో సెలైనిటీ తక్కువ ఉండాలి వరి పండాలంటే కదా. ఈ పొక్కలి రైస్ వెరైటీ సెలైన్ సాయిల్లో కూడా పండగలుగుతుందన్నమాట. సో అందుకని దీని విత్తనాలు తీసుకెళ్ళి సుందర్బన్ అనేది డెల్టా ప్రాంతం, అవునా అండి. సుందర్బన్ అనేటటువంటి డెల్టా ప్రాంతము. సో కేరళ నుంచి వెస్ట్ బెంగాల్ వరకు ఈ సీడ్స్ వెళ్ళాయి అన్నట్టుగా చెప్తున్నారు. సో మనము దీన్ని ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోను డైరెక్ట్గా పొక్కలి అనేటటువంటి రైస్ వెరైటీ గురించి క్వశ్చన్స్ అడగచ్చు, లేదా మెయిన్స్లో ఇలాగ కేస్ స్టడీస్ ఎగ్జాంపుల్స్ రాసేటప్పుడు దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ గమనించండి, పొక్కలి అనేటటువంటి రైస్ వెరైటీ ఏదైతే ఉందో అది సాల్ట్ వాటర్ రెసిస్టెన్స్ అనేటటువంటిది అది బాగా ఉంటుంది. దీనికి తీర ప్రాంతాలైనటువంటి కేరళ యొక్క తీర ప్రాంతాలైనటువంటి అలప్పుజ, ఎర్నాకులం, త్రిశూర్ ఈ డిస్ట్రిక్ట్స్లో దీన్ని ఎక్కువగా పండిస్తూ ఉంటారనమాట. ఇది సింగిల్ సీజన్లో పండేటటువంటి ప్యాడీ క్రాప్ అనమాట. సాల్ట్ వాటర్ ఉండేటటువంటి పొలాల్లో కూడా ఇది పండుతుంది. జూన్ నుంచి నవంబర్ టైంలో ఇది పండుతుంది. అయితే దీని తర్వాత ఫిష్ ఫార్మింగ్ అనేది దీంట్లో చేస్తారని చెప్తున్నారు. ఈ పొక్కలి అనేటటువంటి పర్టికులర్ రైస్ వెరైటీ ఏదైతే ఉందో దానికి జిఐ ట్యాగ్ కూడా ఉంది, జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ కూడా ఉంది. మరి దానికి సంబంధించినటువంటి స్పెషల్ ఫీచర్స్ ఏంటో ఒకసారి చూడండి. సాల్ట్ వాటర్ అయినా సరే నిలబడగలుగుతుంది. సివియర్ ఫ్లడ్స్ వచ్చినా కూడా అది బ్రతకగలుగుతుంది. సెలైనిటీ అనేటటువంటిది వర్షం వచ్చినప్పుడు దాని గుండా వెళ్ళిపోతూ ఉంటుంది. ఫార్మింగ్ ప్రాసెస్ అనేటటువంటిది ఏదైతే ఉంటుందో ఫ్లడెడ్ ఫీల్డ్స్ అంటే వరదతో నిండి ఉన్న ఆ భూముల్లోనే నాటుకోవచ్చు. హార్వెస్టింగ్ పంట కోయడం అనేది అక్టోబర్ నవంబర్లో మొదలవుతుంది. ఫర్టిలైజర్స్ అవేం వాడాల్సిన అవసరం లేదు, మనకి ఈ ఎరువులు ఇవి సింథటిక్ వాడాల్సిన అవసరం లేదు. హార్వెస్ట్ ఏదైతే ఉందో ఈ పంట కోసిన తర్వాత ఆ భూముల్లో ఫిష్ని కూడా గ్రో చేసుకోవచ్చు. అలాగా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో మనకి వాటర్ అనేటటువంటిది సెలైన్ వాటర్ ఉన్నప్పటికీ కూడా మనకి చాలా మంచిగా ఇది యూజ్ అవుతుంది, చాలా మంచిగా పండిస్తుంది అని చెప్తున్నారు. ఇదిగోండి, ఇప్పుడు సుందర్బన్ అన్న ప్రాంతంకి వచ్చేయండి ఒకసారి. వెస్ట్ బెంగాల్లో ఉండేటటువంటి సుందర్బన్ డెల్టా, ఇది ఐడియా ఉంది కదా. సుందర్బన్ డెల్టా ప్రాంతం అంటాము. సైక్లోన్ ఉంపును వచ్చినప్పుడు ఇక్కడంతా కూడా ఈ సముద్రపు నీరు వచ్చి చేరింది. ఇది మేము బంగ్లాదేశ్, ఇది మన వెస్ట్ బెంగాల్ గురించి మనం మాట్లాడుతుంది. ఇక్కడ ఈ రైస్ వెరైటీని పండిస్తున్నారు. సెలైన్ అయినటువంటి భూముల్ని కూడా తట్టుకొని నిలబడగలదు కాబట్టి. అర్థమైందా అండి? వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రిలిమ్స్కి, కేస్ స్టడీ మెయిన్స్కి. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఆర్బీఐ అనేటటువంటిది ఆర్బీఐకి సంబంధించినటువంటి మానిటరీ పాలసీ కమిటీ అనేటటువంటిది మీట్ అవ్వడం జరిగింది. ఈ మానిటరీ పాలసీ కమిటీ అనేది కొన్ని డెసిషన్స్ని తీసుకోవడం జరిగింది. ఆ డెసిషన్స్ ఏంటి అన్నది మనం చూద్దాం. దీన్ని ఎకానమీలో మానిటరీ పాలసీ అన్న దాని కింద చదువుకుంటాము. ద్రవ్య విధానము, మానిటరీ పాలసీ అని అంటాం, తెలుగులో అయితే ద్రవ్య విధానము అని. సో దీంట్లో ద్రవ్య విధానంలో రేట్స్ అని అంటారు. సో ఏ రేట్స్ని పెంచారు, ఏ రేట్స్ని తగ్గించారు, వాటి ఇన్స్ట్రుమెంట్స్ అని అంటారు. సో ఆ ఇన్స్ట్రుమెంట్స్ ఏంటి అని మనం బ్రీఫ్గా చూద్దాము. ప్రజెంట్ సిచ్యువేషన్లో ఆర్బీఐ ఎంపీసీ దాన్నే మానిటరీ పాలసీకి సంబంధించి డెసిషన్స్ ఇంతకుముందు ఓన్లీ ఆర్బీఐ తీసుకుండేది.
ఇప్పుడు ఆర్బీఐతో పాటు ఒక కమిటీని కూడా తీసుకొచ్చారు. దాన్నే ఎంపీసీ లేదా మానిటరీ పాలసీ కమిటీ అంటారు. ఆ కమిటీ తీసుకుంటుందన్నమాట. సో అది ఏం తీసుకుందో చూద్దాము. దాని ఇంపాక్ట్ ఏ విధంగా ఉండబోతుందో మనం చూద్దామండి. ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవన్నీ ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, మానిటరీ పాలసీకి సంబంధించి 2 రకాల ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి ద్రవ్య విధానానికి సంబంధించి. ఒకటి క్వాంటిటీ. మానిటరీ పాలసీ దేన్ని డీల్ చేస్తుంది? మనీ సప్లై. ఎకానమీలో మనీ సప్లై ఎలా ఉంది అన్న దాన్ని డీల్ చేసేదే మన మానిటరీ పాలసీ. సో మనీ సప్లై తగ్గించాలా పెంచాలా అన్నది ఉన్న సిచ్యువేషన్ని బట్టి మానిటరీ పాలసీని డిసైడ్ చేస్తుంటారు. సో మనకి రెపో రేట్ అని 2 రోజుల క్రితమే ఇవి చదువుకున్నాం. రివర్స్ రెపో రేట్ అని ఇలాగ కొన్ని క్వాంటిటేటివ్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి, కొన్ని క్వాలిటేటివ్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి. ఎవరికి మనీ వెళ్ళాలి ఏంటి అని చూసేదే క్వాంటిటేటివ్. ఎంత మనీ ఫ్లో అవ్వాలి ఏంటి అని చూసేదే క్వాలిటేటివ్ ఇన్స్ట్రుమెంట్ అంటాము. సో రీసెంట్గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకున్నటువంటి డెసిషన్స్ ఏంటి ఒకసారి చూడండి. ఎంఎస్ఎంఈ, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ అనేవి ఏవైతే ఉన్నాయో వాటికి కార్పొరేట్ కంపెనీస్కి లోన్స్ ఏవైతే ఇచ్చారో వాళ్ళు తిరిగి చెల్లించలేరు కాబట్టి రీస్ట్రక్చర్ చేయండి, ఇంకొంత అమౌంట్ ఇవ్వండి, వాళ్ళు దాంతో ఆపరేషన్స్ చేసుకుంటారు, వాళ్ళ ఎకానమిక్ యాక్టివిటీ నడుపుకొని మళ్ళీ మీకు తిరిగి చెల్లిస్తారని చెప్పడము. ఇండివిజువల్ బారోవర్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి సంబంధించి కొన్ని గైడ్లైన్స్ మార్చడం జరిగింది. లోన్ మొరటోరియం అంటే లోన్కి సంబంధించి ఈఎంఐస్ ఇవన్నీ ఉంటాయి చూసారా, అవి ఆగస్టు 31 వరకు చెల్లించకపోయినా మీరు పోస్ట్పోన్ చేసుకోవచ్చు అని చెప్పడం జరిగింది ఆర్బీఐ. దాన్ని మళ్ళీ ఎక్స్టెండ్ చేయడము చెల్లించాల్సిందే అని చెప్పడం జరిగింది. గోల్డ్ మీద ఇంత తనిఖీ పెట్టి ఇంత బారో చేసుకోవచ్చు అని లిమిట్స్ ఉంటాయి. ఆ లిమిట్స్ని రిలాక్స్ చేయడం జరిగింది. నెక్స్ట్ పర్సనల్ లోన్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని 2 సంవత్సరాల వరకు టెన్యూర్ని పెంచుతున్నారు, ఎక్స్టెండ్ చేసుకోవచ్చు పర్సనల్ లోన్ని. నేషనల్ హౌసింగ్ బ్యాంక్ మరియు నాబార్డ్, నేషనల్ అగ్రికల్చరల్ బ్యాంక్ అంటాము, వాటికి సపోర్ట్గా 10,000 కోట్ల రూపాయలని మనీ అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ డెసిషన్ ఇదండి, స్టార్టప్స్ అని అంటాము. అంకుర సంస్థలు అని కొత్తగా స్టార్ట్ అయినటువంటి స్టార్టప్ కంపెనీస్ని ప్రయారిటీ సెక్టార్ లెండింగ్ దీంట్లో చేర్చడం జరిగింది. ఇంతకీ ప్రయారిటీ సెక్టార్ లెండింగ్ అంటే ఏంటి అది మనం చూద్దాం. ప్రస్తుతానికైతే ఏమేం పాలసీస్ తీసుకున్నాయో కనిపిస్తుందా? సరే, ఇంతకీ మానిటరీ పాలసీ కమిటీ అంటే ఏంటి? ఇంతకుముందు ఓన్లీ ఆర్బీఐ మాత్రమే డెసిషన్ తీసుకుండేది. ఇందాక మనం అనుకున్నట్టు మానిటరీ పాలసీ మనీ యొక్క సప్లైని తగ్గించడానికి పెంచడానికి మనకి రెపో రేట్ అని రివర్స్ రెపో రేట్ అని ఇలా ఉన్నాయి చూసారా, వాటికి సంబంధించి ఓన్లీ ఆర్బీఐ తీసుకుండేది. ఇప్పుడు ఆర్బీఐతో పాటు చూడండి, గవర్నమెంట్ నామినేటెడ్ మెంబర్స్ 3, ఆర్బీఐకి సంబంధించిన వాళ్ళు 3, ఆర్బీఐ గవర్నర్ ఇంకొక 2 ప్లస్ గవర్నమెంట్ నామినేటెడ్ వాళ్ళు, అలా ఉండే విధంగా ఒక కమిటీని తీసుకొని వచ్చి ఈ కమిటీ రేట్స్ నిర్ణయిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రేట్స్ ఏంటి అన్నది మనము రెపో రివర్స్ రెపో రకరకాల రేట్స్ ఉంటాయి. ఈ రేట్స్ తగ్గించాయనుకోండి మనకి మన బ్యాంకులు ఇచ్చేటటువంటి లోన్ ఇంట్రెస్ట్ రేట్ తగ్గించాలి. ఈ రేట్స్ పెంచిందనుకోండి మనకి ఇంట్రెస్ట్ రేట్ అనేది పెరుగుతూ వస్తుంది. సో అలా పెంచితే ఇంట్రెస్ట్ రేట్ పెంచడము, తగ్గిస్తే తగ్గించడాన్ని మానిటరీ పాలసీ ట్రాన్స్మిషన్, ఒకరి నుంచి ఒకరికి ట్రాన్స్మిషన్ అవ్వడం అంటారు. ఆర్బీఐ చాలా రేట్స్ తగ్గించినప్పటికీ బ్యాంకులు డిలే చేస్తున్నాయి. వీటిని తగ్గించడంలో బ్యాంకులు అనేవి డిలే చేస్తున్నాయి. బట్ స్లోగా మానిటరీ పాలసీ ట్రాన్స్మిషన్ అవుతుంది. ఆర్బీఐ కంప్లైంట్ ఏంటి అంటే మేము ఎంత తగ్గిస్తున్నా వీళ్ళు తగ్గించట్లేదు అని. సో బ్యాంకుల దగ్గర మానిటరీ పాలసీ ట్రాన్స్మిషన్ సరిగా ఉండేలాగా చర్యలు చేపట్టాలి ఆర్బీఐ. దానికి సంబంధించి ఇందాక ఏమన్నాము, ప్రయారిటీ సెక్టార్ లెండింగ్ అనే దాంట్లోకి స్టార్టప్స్ని యాడ్ చేసుకుంది అని. ఇంతకీ ప్రయారిటీ సెక్టార్ లెండింగ్ అంటే ఏంటి? దీన్ని బ్యాంకింగ్ అన్న చాప్టర్లో చదువుకుంటామండి. ఇంతకుముందు బ్యాంక్స్ ఓన్లీ బాగా డబ్బులు ఉన్న వాళ్ళకి ఇలాగ లోన్స్ ఇచ్చేవి. అలా కాకుండా మీరు 40% లోన్స్ మీరు ఇచ్చే మొత్తం లోన్స్లో 40% లోన్స్ మేము చెప్పబడేటటువంటి ప్రయారిటీ సెక్టార్స్కి ఇవ్వాలి అని చెప్పి గవర్నమెంట్ రూల్స్ పెట్టింది. సో దాంట్లో అగ్రికల్చర్ వస్తుంది, మనకి ఎస్సీ ఎస్టీ ఇలా వల్నరబుల్ సెక్షన్స్కి ఎంటర్ప్రైజెస్కి వీటికి కావాల్సిన లోన్స్కి వస్తుంది. ఎంఎస్ఎంఈస్ దీనికి కావాల్సిన లోన్స్ ప్రయారిటీ సెక్టార్ కిందకి వస్తాయి. ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి లోన్స్ ప్రయారిటీ సెక్టార్ కిందకి వస్తాయి. ఇలాగ రకరకాలుగా ఉన్నాయి.
వాటిలో ఇప్పుడు స్టార్టప్స్ని చేర్చడం జరిగింది. అంటే వీళ్ళు ఈ 40% టార్గెట్ని రీచ్ అవ్వడానికైనా సరే ఈ సెక్టార్స్కి లోన్స్ ఇవ్వాలి కదా. అలాగా స్టార్టప్స్కి బూస్ట్ వస్తుంది, అంటే క్రెడిట్ మనీ ఎక్కువ బ్యాంక్స్ నుంచి వస్తుంది. దానివల్ల ఆ రంగం బాగా మంచిగా అవుతుందన్న ఉద్దేశంతో స్టార్టప్స్ని ప్రయారిటీ సెక్టార్ లెండింగ్ కిందకి ఇంక్లూడ్ చేయడం జరిగిందనమాట. రైట్. సో ఎడ్యుకేషన్, రెన్యూబుల్ ఎనర్జీ, ఇలాగ రకరకాలు ఉన్నాయండి. వాటిలో ఇప్పుడు స్టార్టప్ అనే దాన్ని కూడా యాడ్ చేశారన్నది మనం తెలుసుకోవాలి. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి సిఏజీగా ఇంతకుముందు జమ్మూ అండ్ కాశ్మీర్కి ఉన్నటువంటి లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరైతే ముర్ము ఉన్నారో ఆ పర్సన్ని అపాయింట్ చేయడం జరిగిందనమాట. ఆయన ఫార్మర్ ఐఏఎస్ ఆఫీసర్. సో అతను లెఫ్టినెంట్ గవర్నర్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్గా ఉన్నారు. సో జీసీ ముర్ము అనేటటువంటి పర్సన్ని సిఏజీగా అపాయింట్ చేయడం జరిగింది. ఇప్పుడు మరి అతని ప్లేస్లో ఎవరినైనా లెఫ్టినెంట్ గవర్నర్గా అపాయింట్ చేయాలి కదా. దానికి సంబంధించి మనోజ్ సిన్హా అనేటటువంటి పర్సన్ని లెఫ్టినెంట్ గవర్నర్గా అపాయింట్ చేయడం జరిగిందని చెప్తున్నారు. సో దీంట్లో మనము బేసిక్స్ తెలుసుకోవాలండి. అసలు లెఫ్టినెంట్ గవర్నర్ అంటే ఎవరు, వాళ్ళు ఏం చేస్తారు, ఏంటి అని అవి మీరు ఒక్కసారి పాలిటీ టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసి చూడాలి. ఇవాళ చాలా ఆర్టికల్స్ ఉండడంతో వీడియో లెంగ్త్ బాగా పెరిగిపోయేలాగుంది. మీరు ఒకసారి బేసిక్స్ అయితే తెలుసుకుంటారు కదా. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా, సిఏజీ అంటామన్నమాట. నెక్స్ట్ చూడండి, పాకిస్తాన్ అనేటటువంటిది మ్యాప్ మార్చడం జరిగింది. ఈ మధ్య ఈ మ్యాపులు మార్చడమే అందరికీ పనిగా అయిపోయినట్టుంది. చైనా మ్యాప్ మార్చి గల్వన్ వ్యాలీ మొత్తం మాదే అంది. నేపాల్ మ్యాప్ మార్చుకొని కాలపాని మొత్తం మాదే అంది. ఇప్పుడు పాకిస్తాన్ మ్యాప్ మార్చుకొని జమ్మూ అండ్ కాశ్మీర్లో ఈ ప్రాంతం మొత్తం, ముందు నుంచి చెప్తున్నది అదే. ఇప్పుడు మనకి గుజరాత్లో ఉండేటటువంటి ఇంకొన్ని ప్రాంతాలని కూడా మాదే అన్నట్టుగా చెప్పుకుంటూ వస్తుందన్నమాట. వీళ్ళు మ్యాప్ మార్చుకున్నంత మాత్రాన మనకేమన్నా అవుతుందా? గ్రౌండ్ లెవెల్లో అంటే రియాలిటీలో ఏం కాదు. వాళ్ళు ఇది మాది అని చెప్పడం తప్ప, అది మన కంట్రోల్లోనే ఆ భూభాగం అంతా ఉంది కాబట్టి రియాలిటీలో ఏమీ కాదు. కాకపోతే వాళ్ళు మ్యాప్ మార్చుకున్నప్పుడు ఆ కాన్ఫ్లిక్ట్ని మళ్ళీ సరిదిద్దడానికి చాలా టైం పడుతుంది. అలాగవుతుందన్నమాట. ఇక్కడ హెడ్డింగ్ చూస్తున్నారా, కార్టోగ్రఫిక్ అంటే మ్యాప్ రిలేటెడ్ అని. సో మ్యాప్ రిలేటెడ్ ఛాలెంజెస్ ఇవి. మరి ఎందుకు పాకిస్తాన్ ఇలా చేస్తున్నట్టు? ఈ విషయాన్ని ఇంటర్నేషనల్ లెవెల్లో తీసుకెళ్ళాలి అన్న ఉద్దేశంతోనే పాకిస్తాన్ ఇలా చేస్తుంది. కానీ మామూలుగా అయితే ఏంటి, దీన్ని బైలేటరల్గా సాల్వ్ చేసుకోవాలన్నదే మనం అనుకుంటున్నటువంటి విషయం. వాళ్ళు మాత్రం దీన్ని ఇంటర్నేషనలైజ్ చేయాలి అని చూస్తున్నారు. ఇదిగోండి ఇక్కడ ఉంది చూడండి, పాకిస్తాన్ అనేది ఈ విధంగా మనకి మ్యాప్ రిలీజ్ చేయడం జరిగిందని చెప్తున్నారు. ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలండి. నేను మొన్న జమ్మూ అండ్ కాశ్మీర్ గురించి చెప్తూ 1952లో షిమ్లా అగ్రిమెంట్ అన్నాను బై మిస్టేక్. అది ఢిల్లీ అగ్రిమెంట్ అండి. నెహ్రూ అప్పుడున్నటువంటి జమ్మూ అండ్ కాశ్మీర్ యొక్క ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి అబ్దుల్లా, సో వీళ్ళిద్దరికీ 1952లో జరిగిన అగ్రిమెంట్ పేరు ఢిల్లీ అగ్రిమెంట్ అన్నమాట. షిమ్లా అగ్రిమెంట్ అనేటటువంటిది 1972లో జరిగింది. 1972లో మనకి పాకిస్తాన్ ఇండియా యుద్ధం తర్వాత పాకిస్తాన్ ఓడిపోతుంది, మనం విన్ అవుతాము, అప్పుడు ఇది జరుగుతుంది. ఈ అగ్రిమెంట్లో వాళ్ళు మాట్లాడుకున్నది ఏంటి, రెండు దేశాల మధ్య ఉండేటటువంటి బార్డర్ డిస్ప్యూట్ ఏదైతే ఉంటుందో అది ఇంటర్నేషనలైజ్ చేయొద్దు, బైలేటరల్గానే సాల్వ్ చేసుకుందాము అని రెండు దేశాలు అగ్రీ చేసుకుంటాయి షిమ్లా అగ్రిమెంట్ ప్రకారం. సో ఇప్పుడు మళ్ళీ పాకిస్తాన్ ఇలాగ మ్యాప్ అని చెప్పి అది ఇదని చెప్పి బైలేటరల్ ఇష్యూని ఇంటర్నేషనలైజ్ చేయడం ఎంతవరకు కరెక్ట్, అది ఒక క్వశ్చన్. సో ఇక్కడ మీరు ఈ పాయింట్ని కరెక్షన్ చేసుకోవడానికి ప్లస్ ఈ కంటెక్స్ట్లో చెప్పడానికి రెండు విషయాలు చెప్తున్నాను. సో వాళ్ళు ఇదిగో హిమాచల్ ప్రదేశ్ని ఇంటర్నేషనల్ బార్డర్గా అది చూపించడము, ఇండియాని ఇంతకుముందు అది ఎలా ఉండేది, జమ్మూ అండ్ కాశ్మీర్ అని రాసేది. ఇప్పుడు ఆ డిస్ప్యూటెడ్ టెరిటరీ ప్లేస్ని ఇండియన్ ఇల్లీగల్లీ ఆక్యుపైడ్ జమ్మూ అండ్ కాశ్మీర్, మనం పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అని రాసామా, అందుకని వాళ్ళు ఇప్పుడు దాన్ని మన సైడ్ ఉన్న కాశ్మీర్ని ఇండియన్ ఇల్లీగల్లీ ఆక్యుపైడ్ కాశ్మీర్ అని రాయడము ఇలాగ చేస్తూ వస్తున్నారు. గుజరాత్ దగ్గర ఉన్నటువంటి సర్ క్రీక్ ఏరియా ఇలాంటి వాటన్నిటిని తన భూభాగంలోనే పార్ట్ అన్నట్టుగా పాకిస్తాన్ చెప్తూ వస్తుందన్నమాట. గ్రౌండ్ లెవెల్లో ఇంపాక్ట్ ఏమీ ఉండదు, బట్ మనం బార్డర్ ఇష్యూని సాల్వ్ చేసుకోవాలన్నప్పుడు ఇబ్బంది అవుతుంది. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేటప్పటికి సోషల్ జస్టిస్ కింద చదువుకుంటాం, ఎడ్యుకేషన్ అనే దాని కింద. ఇక్కడ ఏం చెప్తున్నారంటే రీసెర్చ్ ఉంది, ఇండియాలో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, రీసెర్చ్ అకాడమీస్ ఉన్నాయి, రీసెర్చ్ ఏజెన్సీస్ ఉన్నాయి, అకాడమిక్ రీసెర్చ్ ఉంది. కానీ దాన్ని ఉపయోగించుకునేది ఎలాగా, రీసెర్చ్ చేస్తే సరిపోదు కదా, దాన్ని మార్కెట్కి రీచ్ అవ్వాలి,
దీనికి ఇక్కడ ఒక మంచి ఫ్రేజ్ ఉందండి, మైండ్ టు మార్కెట్ అని అంటుంటారు. సో మైండ్లో ఉన్నది మార్కెట్కి రీచ్ అవ్వాలి. సో మైండ్ టు మార్కెట్ రీచ్ అవ్వాలి. రీసెర్చ్ చేస్తూనే ఉంటే ఏం ఉపయోగం, దాని నుంచి ఒక ప్రోడక్ట్ అనేది మనకి రియల్ టైంలో ఉపయోగపడేటటువంటిది ఉండాలి. సో అలా ఉండేలాగా మన రీసెర్చ్ని తీర్చిదిద్దాలి. అది ఇక్కడ చెప్తున్నటువంటిది. పెద్దగా డెప్త్లో వెళ్ళేది ఏమీ లేదు. అకాడమిక్ రీసెర్చ్ ఏదైతే ఉందో అది ఇండస్ట్రీకి మారాలి, ఇండస్ట్రీకి ఉపయోగపడే విధంగా ఉండాలి. అంటే గవర్నమెంట్ అకాడమియాని ఇండస్ట్రీని లింక్ చేయాలి. అది ఇక్కడ చెప్తున్నటువంటిది. అసలు ఇది ఎందుకు వచ్చింది ఇంతకీ? సైన్స్ అండ్ టెక్నాలజీ, సైన్స్ టెక్నాలజీ ఇన్నోవేషన్ పాలసీ, దీనికి సంబంధించి కొత్త పాలసీని తీసుకొని రావడానికి గవర్నమెంట్ ప్రయత్నిస్తూ ఉంది. సో ఆ పాలసీలో ఇలాంటి లింక్ తీసుకొని రండి అన్న దాన్ని చెప్పడం కోసం ఈ ఆర్టికల్ అంతా రాశారండి. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఈఐఏ రూల్స్ ఏవైతే ఉన్నాయో అవి పొల్యూటర్ పే ప్రిన్సిపల్ అనేటటువంటిది ఉంటుంది. అదే ఊరికే ఉండదు అంటున్నారు. ఇంతకీ ఏంటి ఇక్కడ ఎన్విరాన్మెంట్లో ఈఐఏ, ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అనే దాని కింద చదువుకుంటాము. ఇక్కడ ఏం చెప్తున్నారు మరి? ఈ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్కి సంబంధించి గైడ్లైన్స్, డ్రాఫ్ట్ గైడ్లైన్స్ లేదా నోటిఫికేషన్ అనేటటువంటిది రిలీజ్ చేయడం జరిగింది గవర్నమెంట్. దాని ప్రకారం ఏంటి, ఏదన్నా ఒక ప్రాజెక్ట్ మొదలుపెట్టిన తర్వాత కూడా ఎన్విరాన్మెంటల్ ఇది తీసుకోవచ్చు. సో పోస్ట్ ఫ్యాక్టో క్లియరెన్స్ అనేది తీసుకోవచ్చు అని దీంట్లో రాసింది. అప్పుడు అందరూ ప్రాజెక్టు మొదలుపెట్టి మేము ఇప్పుడు ఆపలేము, మధ్యలో మేము ఇంత ఫైన్ కడతాము అంటారు కదా. అప్పుడు ఎలాగా అంటే మన ఎన్విరాన్మెంట్ మినిస్టర్ దానికి సంబంధించి సపరేట్గా వైలేషన్స్కి సంబంధించి ఒక కమిటీ ఉంటుంది. ఈ వైలేషన్స్ కమిటీ అనేటటువంటిది అంత సులభంగా ఏదో మేము స్టార్ట్ చేసాంలే మాకు పర్మిషన్ ఇవ్వు అంటే ఇవ్వదు. ఎవరైతే పొల్యూటర్ ఉన్నారో ఒకవేళ వాళ్ళు స్టార్ట్ చేసి పొల్యూట్ చేస్తే పొల్యూటర్ ఖచ్చితంగా పెనాల్టీ వీటన్నిటిని పే చేసేలాగా ఉంటుంది. సో పొల్యూటర్ పే ప్రిన్సిపల్ అంటాము. పొల్యూటర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు పే చేసేటటువంటి ప్రిన్సిపల్ని ఇంప్లిమెంట్ చేస్తాము అన్నట్టుగా చెప్తున్నారు. ఈ ఆర్టికల్ గురించి మనం ఇంతకుముందు కూడా లాస్ట్ వీక్లో నేను ప్రతిరోజు ప్రతి ఒక్క ఆర్టికల్కి సంబంధించి ఫుల్గా మళ్ళీ చెప్పడం కష్టమవుతుందండి. సో మీకు ప్రతి వీడియో కింద డిస్క్రిప్షన్లో టైం స్టాంపింగ్ అని ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి మీరు ఒక్కసారి చూసుకోవాలి. లాస్ట్ వీక్లో ప్రతిరోజు దీని గురించి చదువుకున్నా ఒకసారి చూసుకోండి. పొల్యూటర్ పే ప్రిన్సిపల్ అనేటటువంటిది ఏదైతే ఉందో దాన్ని డిస్కస్ చేయడం కోసమే ఈ ఆర్టికల్ మనం ఇక్కడ తీసుకున్నాం. సో ఈ గైడ్లైన్స్, ఈ నోటిఫికేషన్ కింద ఎవరైతే పొల్యూట్ చేస్తారో ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ వాళ్ళు ఖచ్చితంగా పెనాల్టీస్ హైగా పే చేయాల్సి ఉంటుంది అని చెప్తున్నారు. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. యుఎస్ఏ అనేటటువంటిది ఇదిగో మేము రియద్ అంటే సౌదీ అరేబియా యొక్క క్యాపిటల్. సౌదీ అరేబియా యొక్క న్యూక్లియర్ గోల్స్ ఏంటో మేము చూస్తాము అన్నట్టుగా చెప్పడం జరిగింది. అసలైతే ఇక్కడ ఏంటి, ఇన్ని రోజులు యుఎస్ఏ సౌదీ అరేబియా మంచి క్లోజ్ ఫ్రెండ్స్ లాగా ఉండేవాళ్ళు అనమాట ఆ ప్రాంతంలో. మరి స్లోగా యుఎస్ఏ యొక్క పాలసీస్ ఎలా ఉంటున్నాయో తెలియట్లేదు. అందుకని సౌదీ అరేబియా అంతా దీన్ని నమ్ముకుంటే వేస్టే, మనము అట్లీస్ట్ చైనాతో అన్న ఫ్రెండ్లీగా ఉంటే న్యూక్లియర్ టెక్నాలజీ ఇవన్నీ ఇస్తుంది. ఎందుకని సౌదీ అరేబియాకి అక్కడ ఒక ఎనిమీ ఉంది, ఇరాన్. సో ఇరాన్ ఇప్పుడు యుఎస్ఏ చెప్పినా వినట్లేదు, ఎవరు చెప్పినా వినట్లేదు. ఇరాన్ కనుక న్యూక్లియర్ వెపన్స్ డెవలప్ చేసుకుంటే అదే రీజనల్గా లీడర్ అయిపోతుంది. మరి నా సంగతి ఏమవ్వాలి? సో యుఎస్ఏ ఇది వినేటట్టు లేదు, యుఎస్ఏ యొక్క పవర్ తగ్గిపోతుంది అని చైనాకి క్లోజ్గా వెళ్ళడం మొదలుపెడుతుంది. అది చూసి ఇప్పుడు యుఎస్ఏ ఇష్టం వచ్చినట్టుగా తన ఏవేవో రూల్స్, ప్రిన్సిపల్స్ అని మాట్లాడుతుంది తనకు అనుకూలంగా ఉంటాయి. సో ఇప్పుడు సౌదీ అరేబియా ఏమైనా న్యూక్లియర్ ప్రోగ్రామ్ కోసం ఏమైనా ప్రయత్నిస్తుందా అన్నట్టుగా మేము వెరిఫై చేస్తాము అని చెప్తుందన్నమాట. అదే కనుక యుఎస్ఏతో క్లోజ్గా ఉంటుంటే చేసేది కాదు. ఇదంతా ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఇన్ఫార్మల్ అండి. ఇన్ఫార్మల్గా నేను చెప్తున్నటువంటిది. ఫార్మల్గా వస్తే యుఎస్ఏ అనేటటువంటిది చైనా ఏమైనా న్యూక్లియర్ వెపన్స్ని డెవలప్ చేసుకునే ప్రోగ్రామ్ని స్టార్ట్ చేస్తుందా మేము వెరిఫై చేస్తామని చెప్పింది అంతే. ఇదంతా దాని బ్యాక్గ్రౌండ్ స్టోరీ, ఇన్ఫార్మల్ స్టోరీ. నెక్స్ట్ ఆర్టికల్ చాలా ఫ్యాక్చువల్ ఆర్టికల్. శ్రీలంకలో ఎలక్షన్స్ అనేవి కంప్లీట్ అయ్యాయి. రాజపక్స అనేటటువంటి పర్సన్ ఎన్నికవ్వడం జరిగింది. సో అది ఇక్కడ చెప్తున్నటువంటిది. అక్కడ మనం ఏం నేర్చుకోవాలి మరి దాంట్లో? రాజపక్స అనేటటువంటి పర్సన్ ఉన్నారే, ఇతను చైనాకి ఇంతకుముందు అతను ఎన్నికైనప్పుడు చైనాకి బాగా క్లోజ్గా ఉన్నారనమాట. ఇప్పుడు ఈ టర్మ్ మళ్ళీ ఎన్నికయ్యారు కదా, ఇప్పుడు ఏ విధంగా ఉండబోతున్నారన్నది ఇంపార్టెంట్. ఎందుకంటే శ్రీలంక మనకి ఇంపార్టెంట్ నైబరింగ్ కంట్రీ కదా. సో మరి ఆ శ్రీలంక ఎవరితో ఉంటుందన్నది మనకి ఇంపార్టెంట్ అనమాట. అయితే ఇక్కడ ఒక చిన్న పాయింట్ చెప్తాను, దాని గురించి ఆలోచించండి. మనది పార్లమెంటరీ వ్యవస్థ, అవునా?
మన ఇండియా ఫాలో అయ్యేది పార్లమెంటరీ వ్యవస్థ. మరి శ్రీలంక ఏ వ్యవస్థను ఫాలో అవుతుంది? సెమీ ప్రెసిడెన్షియల్ సిస్టమ్ అని అంటాము. అంటే అటు ప్రెసిడెంట్కి ఎక్కువ పవర్ ఉండదు, కానీ ప్రెసిడెంట్కి కూడా డైరెక్ట్ ఎన్నికలు ఉంటాయి. సో అందుకనే సెమీ ప్రెసిడెన్షియల్ సిస్టమ్ అంటారు. వాళ్ళకి ప్రైమ్ మినిస్టర్కి ఎన్నికలు ఉంటాయి, ప్రెసిడెంట్కి ఎన్నికలు ఉంటాయి, డైరెక్ట్ ఎలక్షన్స్. అందుకే అటు ప్రెసిడెన్షియల్ వ్యవస్థ కాదు, ఇటు పార్లమెంటరీ వ్యవస్థ కాదు. శ్రీలంకది సెమీ ప్రెసిడెన్షియల్ సిస్టమ్. సో దాంట్లో ఆల్రెడీ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ అయిపోయాయి, ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్కి ఎలక్షన్స్ జరిగాయి. దాంట్లో రాజపక్స విన్ అయ్యారనమాట. సరే, మరి లాస్ట్ వీడియోలో మనం ఇచ్చినటువంటి మెయిన్స్ క్వశ్చన్కి మన వాళ్ళు ఎలా ఆన్సర్ రాశారో చూద్దామా? ఫస్ట్ చూడండి, కోస్టల్ ఏరియాస్ అనేటటువంటివి చాలా ఇంపార్టెంట్ కదా. మరి కోస్టల్ ఏరియాస్ ఏ వల్నరబిలిటీస్ని ఫేస్ చేస్తున్నాయి అన్నది మనం క్వశ్చన్లో 2 పార్ట్స్ ఉన్నాయండి. ఒకటి, కోస్టల్ ఏరియాస్ తీర ప్రాంతాలకి ఏ విధమైనటువంటి ప్రమాదాలు ముప్పులు పొంచి ఉన్నాయి. 2, ఈ వల్నరబిలిటీని ఎదుర్కోవడానికి మనకి ప్లానింగ్ ఎంతవరకు అవసరమో. అదేనా మన క్వశ్చన్లో 2 పార్ట్స్ ఉన్నాయి. మరి ఎలా రాశారో చూద్దాం. ఇంట్రొడక్షన్లో కోస్టల్ ఏరియాస్లో ఎందుకు కోస్టల్ రీజన్స్ ఇంపార్టెంట్ అని రాశారు, కోస్టల్ రీజన్స్ ఎందుకు థ్రెట్లో ఉన్నాయో రాశారు, మరి అందువల్ల కోస్టల్ వల్నరబిలిటీ మ్యాపింగ్ ఇంపార్టెంట్ అన్నారు. ఇదంతా మీరు చాలా షార్ట్లో రాసుకోవాల్సిందండి. ఎందుకని కోస్టల్ ఏరియాస్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అన్నది మనకి రాయొచ్చు ఇంట్రొడక్షన్లో, కానీ ఇంట్రొడక్షన్ ఎన్ని పదాల్లో ఉండాలి? 30 నుంచి 40 పదాల్లో అయిపోవాలి. సో మీరు దాన్ని షార్ట్ చేసుకోండి. ఇది ఓకే, ఇది ఓకే. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇది డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించిన క్వశ్చన్ కదా. ఇలాంటివి రాసేటప్పుడు ఎగ్జాంపుల్స్ రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ సైక్లోన్ థ్రెట్ అని రాశారు కదా, మరి సైక్లోన్ రాయండి నిసర్గా ఈ విధంగా ఇలాగ థ్రెట్ ఉంది అని ఎగ్జాంపుల్స్ రాసుకోవాలి. ఇక్కడ చూడండి, సో కోస్టల్ ఏరియాస్ ఏంటి, కోస్టల్ ఏరియాస్లో ఏ విధమైనటువంటి వల్నరబిలిటీ అనేటటువంటిది మనకు ఉంది, మరి కోస్టల్ ఏరియాస్కి సంబంధించి ప్లాన్కి ఏ విధంగా మనకు ఉపయోగం అని రాస్తున్నారండి. సో నేను ఇక్కడ కోస్టల్ వల్నరబిలిటీ అనేది డిజాస్టర్ మేనేజ్మెంట్ని దృష్టిలో పెట్టుకొని ఇచ్చాను. బట్ మీరు అది మిగిలిన టెర్రరిజం, న్యాచురల్ డిజాస్టర్స్ని దృష్టిలో పెట్టుకొని ఇచ్చానండి. క్వశ్చన్లో నేను స్పెసిఫై చేయలేదు కాబట్టి ఎస్, మీరు మిగిలినవి కూడా రాశారు. బట్ నేను చెప్పడం వరకు మాత్రం న్యాచురల్ డిజాస్టర్స్ అనుకున్నాను, మీరు హ్యూమన్ ట్రాఫికింగ్ ఇవన్నీ కూడా రాసుకున్నారు. మేబీ నేనే క్వశ్చన్లో కొంచెం క్లారిటీగా ఇచ్చి ఉండాల్సింది. సరే, నీడ్ ఫర్ ప్లాన్ ఎందుకో రాశారు. ఇక్కడ రాస్తున్నప్పుడు ఇందాక చెప్పాను చూసారా ఎగ్జాంపుల్స్, ఇక్కడ రాసారే, అలాంటి ఎగ్జాంపుల్స్ రాయడం మంచి పద్ధతి అండి. వెరీ గుడ్. ఒకసారి గమనించండి, స్టూడెంట్ రాసిన ఆన్సర్ని గమనించండి. ఎగ్జాంపుల్స్ రాయాలి. డిజాస్టర్ మేనేజ్మెంట్ క్వశ్చన్కి ఎగ్జాంపుల్స్ ఎప్పుడు ఉండాలి. ఈ స్టూడెంట్ చూడండి, సో రీసెంట్గా మనకి ఎంతమంది తీర ప్రాంతంలో నివసిస్తున్నారు, ఎదుర్కొనేటటువంటి ప్రమాదాలు ఏంటి, ప్రణాళికని ఏ విధంగా చేసుకోవాలి. వెరీ గుడ్ అండి, చాలా నీట్గా డీటెయిల్డ్గా రాశారు. సో ఇందాక అనుకున్నట్టు ఎగ్జాంపుల్స్ కూడా రాశారు. మీరు ఎగ్జాంపుల్స్ రాసేటప్పుడు ఈఎక్స్ అని పెట్టండి. తెలుగులో ఆన్సర్స్ రాస్తూ మంచిగా రాసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఇంగ్లీష్లో చాలామంది స్టూడెంట్స్ కొంచెం మంచిగా రాస్తున్నారు. సో ఇప్పుడు మీరు ఇంకా 3-4 స్టూడెంట్స్ ఉన్నారండి తెలుగులో రాస్తూ మంచిగా రాస్తున్న వాళ్ళు మన ఛానల్లో 3-4 ఉన్నారు. సో మీరు కంటిన్యూస్గా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి, కంపల్సరీగా మీకు మంచి స్కోర్ వస్తుందండి. రైట్, గుడ్. సరే, ఇక్కడ చూడండి, కోస్టల్ ఏరియాస్ ఏ విధమైనటువంటి వల్నరబిలిటీ ఉన్నాయి, కోస్టల్ ఏరియాస్ ఫేస్ చేసే వల్నరబిలిటీస్. నీడ్ ఫర్ ప్లాన్, వల్నరబిలిటీ కాదు, ప్లాన్ అని రాసుకోండి. ఇక్కడ ఎగ్జాంపుల్స్ రాసుకోవాలి, ఇంకొంచెం బాగా రాయాలి. మీరు రాస్తున్న దాంట్లో సింపుల్గా రాస్తున్నారు, కానీ ఎగ్జాంపుల్స్ అవి పెట్టి ఇంకొంచెం సబ్జెక్ట్ మీద గ్రిప్ ఇంకొంచెం పెంచుకోవాలండి. ఇక్కడ చూడండి, సో ఏ విధంగా తీర ప్రాంతం ఉంది, వల్నరబిలిటీ దాన్ని దుర్బలత్వము అంటారండి. తెలుగులో వల్నరబిలిటీని దుర్బలత్వము అంటారు. సో అది మీరు రాసుకోండి. ఈ ప్లాన్ యొక్క ఆవశ్యకత ఏంటి అని రాశారు, వే ఫార్వర్డ్ కూడా రాశారు. గుడ్. సో మీరు ముందు నుంచి కూడా మంచి ఆన్సర్స్ రాస్తూ ఉన్నారు. ఈ మధ్య చాలామంది స్టూడెంట్స్ కూడా మంచిగా రాస్తున్నారండి. కంటిన్యూ చేయాలి, ఎఫర్ట్స్ ఎప్పుడు కంటిన్యూ చేస్తూ ఉండండి. సరే, ఇక్కడ చూడండి, కోస్టల్ ఏరియాస్ అనేటటువంటివి ఎలా ఉన్నాయి, కోస్టల్ వల్నరబిలిటీ ఏ విధంగా ఉంది, కోస్టల్ వల్నరబిలిటీ ప్లానింగ్ ఏ విధంగా ఉంది, బాగా రాశారండి. గుడ్. సో ఎగ్జాంపుల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒక్కొక్క పాయింట్కి ఎగ్జాంపుల్స్ ఉంటాయి చూసారా, వీలైతే ఇక్కడ మీరు రాసారే అలాంటి ఎగ్జాంపుల్స్ ఇక్కడ రాసుకోండి. ఇక్కడ చూడండి, కోస్టల్ ఏరియా ఎలా ఉంది, వల్నరబిలిటీస్ ఏంటి, మరి ఎందుకు ప్లానింగ్ కావాలి, ఏంటి ప్లానింగ్ కావాలి అన్నాం కదా. సో ఎలా చేయొచ్చు అన్నది వే ఫార్వర్డ్ని మీరు ఇక్కడ రాయొచ్చు. సో ఇంకొంచెం ఆన్సర్ని
ఇంకొంచెం ఇంప్రూవైజ్ చేసుకోవడానికి ప్రయత్నించండి. సరే, ఇక్కడ చూడండి, ఇండియాకి ఇంత కోస్ట్ లైన్ ఉంది, ఇవన్నీ దానికున్న వల్నరబిలిటీస్, మరి కోస్టల్ ప్లాన్ ఎంత కావాలని మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ఇది హాఫ్ మార్క్స్ వస్తాయి, దీనికి హాఫ్ మార్క్స్ వస్తాయి. సో మీరు ఈ రెండింటికి ఈక్వల్ ప్రయారిటీ ఇచ్చేలాగా చూసుకోండి, సరేనా? రెండింటికి ఈక్వల్ ప్రయారిటీ ఇచ్చేలాగా ప్రయత్నించండి. మరి ఇది మన ఇవాల్టి మెయిన్స్ క్వశ్చన్. ఇవి మన ఫస్ట్ సెట్ ఆఫ్ ప్రిలిమ్స్ క్వశ్చన్స్. ఇవి మన సెకండ్ సెట్ ఆఫ్ ప్రిలిమ్స్ క్వశ్చన్స్. వీటికి ఆన్సర్స్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. రేపు మనం వీటికి కరెక్ట్ ఆన్సర్స్ ఏంటో చూద్దాం. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.